అంటే నార్మల్గా అడుగుతున్నామని కాదు, జనరల్గా ఇట్లా బాడీ ఉన్న వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చేయగలుగుతానా, చెయ్యలేనా, అసలు అంటే రిసీవ్ చేసుకోగలుగుతారా, జనాలు ఎలాంటి కామెంట్స్ పెడతారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు అట్లా అనుకోలేదా రమ్య? చేసిన పెట్టిన నన్ను జనాలు యాక్సెప్ట్ చేసిరు కాబట్టి ఇప్పుడు నేను ఈడి దాకా వచ్చిన. సో నాలో ఏదో ఉంది అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి నన్ను ఈడి దాకా తీసుకొచ్చిళ్ళు. బాగా చదివినామని విన్నా. అక్క 10th చదివినక్క. 10th చదివినా అంటే 10th వరకే ఎందుకు ఆపినావు అంటున్నా. 10th ఫెయిల్ అయితే పెళ్లి చేస్తారని అప్పుడు ఆ మైండ్ సెట్ అప్పుడు ఉండేది. అది ఏంటి ఎగ్జామ్ లో చీటీలు పెట్టినా సరే మా సార్ నన్ను ఏమనకుండా ఎంకరేజ్ చేశారు. బుక్కే పెట్టినాక పేపర్ మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకు ఇంత బాడీ పెట్టుకొని ఇవన్నీ చేయడం, ఇంట్లో సపరేట్ ఉండొచ్చు కదా, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ పబ్లిక్లోకి వెళ్ళడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అమ్మలక్కల ముచ్చట్లు చాలా ఉంటాయి ఊర్లలో, ఇది కామన్. నువ్వేదన్నా బాగా భయంకరంగా విన్నటువంటి మాట ఏముంది? ఇట్లా తీస్తుంది కదా, అవేమి వీడియోలు తీస్తుంది. రమ్య చెప్పుకోలేదు ఇంకేమున్నది చెప్పు, అంటే ఇంత కాకుండా ఇంకా ఇది చెప్పుకోలేదు నేను అన్నది. చెప్పుకోలేంది అని అంటే చెప్పను అక్క. నుండేనా ఇంకా మీరు లవ్ లో ఉంది? నేను లవ్ లో ఉంది 10 years. ఫస్ట్ మా బావ ఏమన్నాడంటే, లేదమ్మా నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది. తను చనిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు 5 పడ్డాయి అక్క. ఓకే, ఎట్లా చనిపోవడానికి రీజన్? ఆయనకు బ్రాంకియాసిస్ ఇన్ఫెక్షన్ అండ్ హార్ట్ అటాక్. నేను తలుచుకుంటే నా జీవితం ఎందుకు అని అనిపిస్తుంది అక్క నాకు. మళ్ళీ ఎందుకు అనుకోలేదు రమ్య పెళ్లి చేసుకోవాలి అని? ఎందుకు అక్క పెళ్ళి? ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే? రమ్య చేసిన తర్వాత జనాల్లోకి వెళ్ళిన వీడియో ఏంటి అసలు? పెళ్లి చేసుకుంటావా లేదా, చేసుకోను ఎందుకు చేసుకోవు, ఆ డైలాగ్ మాత్రం 21.7 million దాకా వెళ్ళింది అక్క. రమ్య ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి పద్యం చెప్తుంది. నేను అస్సలు చెప్పా, నేను పద్యం అస్సలు చెప్పక్క. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం అయితే రమ్య రీల్స్ ఎక్కడ చూసినా కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అసలు మిలియన్ అంటేనే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. బట్ ఈరోజు ఎందుకు పిలవడం జరిగింది అంటే, దాదాపుగా అమ్మాయిలకు అందం అంటే చాలా ఇష్టం. సో ఇంకొక అమ్మాయి రెడీ అయిందంటో అసూయ పుట్టించుకునేలాగా ఉంటారు. కానీ రమ్య ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే ఆమెను ఎంతమంది కామెంట్ చేసి ఉన్నా కూడా ఈ స్టేజ్కి వచ్చి రమ్య ఇంటర్వ్యూలు అంత ధైర్యంగా ఇస్తుంది. సో పర్టికులర్గా రీసెంట్గా నేను ఒక వీడియో చూడడం జరిగింది. సో ప్రతి మనిషి వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుంది. సో వాళ్ళ మొహంలో అంత స్మైల్ ఉంది అని అంటే వెనక ఎన్నో బాధలు దాగి ఉంటాయి. సో రమ్య బాధలన్నీ చూడగానే నిజంగానే అమ్మాయి లైఫ్లో ఇన్ని ఉంటాయి, కానీ వాటన్నింటినీ డేర్ చేసి ఈ స్టేజ్కి వచ్చిందంటే రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. అందుకే రమ్యను అయితే ఈరోజు ఇక్కడ దాకా పిలవడం జరిగింది. సో రమ్యకి ఏ పక్షులు అంటే ఇష్టమో చేద్దాం, ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు పిట్టలా అని ఉంది. ఆమెకు పిట్టలు అంటే ఇష్టమా, లేకపోతే సింహాలు టైగర్లు అంటే ఇష్టమా, ఒకసారి అడుగుదాం. నమస్తే. నమస్తే అక్క, ఎట్లున్నావు? బాగున్నాక. జోర్దార్ ఎక్కడ చూసినా నీ వీడియోలో కనిపిస్తున్నాయి. అసలు హల్చల్ చేస్తున్నావు, నిజంగా సూపర్ గ్రేట్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ అక్క. సో అంటే నార్మల్గా అడుగుతున్నామని కాదు, జనరల్గా ఇట్లా బాడీ ఉన్న వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చేయగలుగుతానా, చెయ్యలేనా, అసలు అంటే రిసీవ్ చేసుకోగలుగుతారా, జనాలు ఎలాంటి కామెంట్స్ పెడతారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు అట్లా అనుకోలేదా రమ్య? నేను చెప్పాను అక్క, ఇంటర్వ్యూలో కూడా చెప్పేది అదే. చేసిన పెట్టిన నన్ను జనాలు యాక్సెప్ట్ చేసిరు కాబట్టి ఇప్పుడు నేను ఈడి దాకా వచ్చిన. సో నాలో ఏదో ఉంది అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి నన్ను ఈడి దాకా తీసుకొచ్చిళ్ళు. అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఎక్కడ రమ్య పుట్టి పెరిగింది? రమ్య పుట్టింది కొత్తగూడెం పుట్టింది, సింగరేణి ఏరియా. సింగరేణి ఏరియా. పుట్టి 1 year లోపే నేను భూపాలపల్లి వచ్చేసిన. ఓకే, ఇక భూపాలపల్లిలోనే సెటిల్ అయిపోయినాం మొత్తానికి. ఒక్కదానివేనా నువ్వు? అన్నదమ్ములు ఉన్నారా? అక్క నేను.
ఓకే, వాళ్ళు సెటిల్నా, మ్యారేజ్ అయిపోయిన పిల్లల? మ్యారేజ్ అయిపోయింది. అక్కనే అక్కడే అదే ఊర్లో బావకి ఇవ్వడం కూడా జరిగింది అక్కడే. ఓకే, నేను రిలేషన్ వాళ్ళకే అక్కకి పెళ్ళైంది. అక్కకి బాగా చదివినామని విన్నా. అక్క ఏం చదివావు? 10th చదివినక్క. 10th చదివినా అంటే 10th వరకే ఎందుకు ఆపినావు అంటున్నా. ఏముంది అక్క, తెలిసిందే కదా 10th ఫెయిల్ అయితే పెళ్లి చేస్తారని. అప్పుడు ఆ మైండ్ సెట్ అట్లా ఉండేది. వాళ్ళు పెళ్లి చేయలేదంట, నువ్వే లేచిపోయినావంట. లేదక్క, పెళ్లి చేసిళ్ళు. మా ఆయన వచ్చి మరి తీసుకొని వెళ్ళి. మీ ఆయన మధ్యలోనే పట్టుకపోతే ఆపారు కదా, దాన్ని ఏమంటారు, లేపుకపోవడం అంటారు కదా. మరి చేయి పట్టుకొని తీసుకెళ్ళిండ మీ ఆయన. సో ఎట్లా జరిగిందంటే స్కూల్ డేస్లో ఇప్పటి వరకు ఏమన్నా రిమెంబర్గా ఉన్నాయి? తర్వాత ఇప్పుడు నువ్వు ఈ రీల్స్ చేస్తున్నావు, ఫేమస్ అయిపోయినావు, మంచి సెలబ్రిటీ అయినావు. అయ్యో అక్క, సో ఎవరైనా కాల్ చేసి అడుగుతూ ఉంటారా నిన్ను, రమ్య మంచిగా చేస్తున్నావు? నాకు కాల్స్ నా దాకా అయితే ఏం రావక్క. జస్ట్ నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. నాకు ఉన్న తమ్ముడు చెప్పాను కదా, తమ్ముళ్ళతోటే సరిపోదు నాకు, ఎవరితో ఎక్కువ మాట్లాడను. కాకపోతే అనుకుంటారు వెళ్తున్నప్పుడైనా సరే అక్క అక్క అని కొంచెం మంచిగా రిసీవ్ చేసుకుంటూ కానీ అదైతే ఉంటుంది. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఇంకెక్కువ ఉంది అంతే. కామెంట్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు అంటే భూపాలపల్లి అంటే మనం ఊరు కిందనే మాట్లాడతాం జనరల్గా, దాని చుట్టూ అంటే ఊర్లే ఉంటాయి కాబట్టి. సో మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకు ఇంత బాడీ పెట్టుకొని ఇవన్నీ చేయడం, ఇంట్లో సపరేట్గా ఉండొచ్చు కదా, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ పబ్లిక్లోకి వెళ్ళడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అమ్మలక్కల ముచ్చట్లు చాలా ఉంటాయి ఊర్లలో, ఇది కామన్. నువ్వేదన్నా బాగా భయంకరంగా విన్నటువంటి మాట ఏముంది? అంటే రీల్స్ గురించి అక్క, లేకపోతే జనరల్గా నీ గురించి మాట్లాడేవాళ్ళు? నా గురించి మాట్లాడే వాళ్ళు అంటే అక్క, నా ముందు మాట్లాడే ధైర్యం లేని వాళ్ళే వెనక మాట్లాడతారు అక్క. నా రమ్య రౌడీనా? అంతకు మించి అనుకోవచ్చు. నా ముందు మాట్లాడితే అది నచ్చంది ఏదైనా ఉంటే నేను ఆగను, తిట్టేస్తా. చాలా బండలు కాదు, బిందెలు పట్టి ఏది కనబడితే అది పట్టి మాట్లాడేస్తా. సో నా దగ్గర రాదు. ఏదన్నా అంటే వేరే సెకండరీ, వేరే వాళ్ళ నుంచి అరే ఇట్లా ఇట్లా తీస్తుంది కదా, గావేమి వీడియోలు తీస్తుంది అట్లా ఇట్లా అనుకున్నారు. కానీ ఏ రోజు నా దగ్గర రాలేక, వస్తే మాత్రం వాళ్ళు బ్రతకరని వాళ్ళకి కూడా తెలుసు. సో నాకు ఏదైనా అంటే అది కరెక్ట్ కాదు అని అంటే నేను ఆడ సమాధానం కరెక్ట్గా ఇచ్చేస్తా. అది కరెక్ట్ అని అంటే అక్కడ ఎంత అవమానించినా భరిస్తా. మొత్తానికైతే కొడుతుంది రమ్య రౌడీ అని చెప్పొచ్చు అంతే. ఖచ్చితంగా. ఖచ్చితంగా. చిన్నప్పుడు స్కూల్లో భయపడే వాళ్ళ నిన్ను చూసి ఎవరైనా ఇప్పటికి గుర్తు చేస్తూ ఉంటారా, నువ్వు ఇట్లా చేసినావు రమ్య అని చెప్పేసి ఎవరైనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఇప్పుడు రీసెంట్గా చూసిన వాళ్ళైతే అరే రమ్య ఆ రోజు కొట్టింది నిజంగా అందుకేనా అని రిలీజ్ అయినా అంటే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం నా ముందు వచ్చి నిజమే అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూస్ వల్ల. కానీ నాకు నిజంగా స్కూల్ అంటే భయం అక్క. స్కూల్ అంటే భయం కాబట్టి 10th క్లాస్ వరకు క్లోజ్ చేసినావు. ఎవరన్నా అసలు ఎవరు ఏమన్నారు అక్క, స్కూల్లో కూడా ఏ సార్ వాళ్ళని నిన్ను చూసినాక అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్? అదేం లేదక్క, అంటే నాకు టెన్షన్ ఎక్కువ అని చెప్పేసి టెన్షన్ పడుతుంది ఏమని అంటే అని చెప్పేసి నన్ను ఏమనకపోయేవాళ్ళు. మంచిగానే రిసీవ్ చేసుకునేటోళ్ళు, పోయినామా అంటే కూర్చున్నామా వచ్చినామా అని ఏం చేసినా సరే. అది ఏంటి ఎగ్జామ్లో చీటీలు పెట్టినా సరే మా సార్ నన్ను ఏమనకుండా ఎంకరేజ్ చేసేటోడు. బుక్కే పెట్టినాక అంత ధైర్యంగా బుక్కులు పెట్టి రాసిందంటే ఈమె. అయినా 10వ తరగతి వరకే ఫుల్ స్టాప్ పెట్టి లేదక్క. 10th లో జెన్యున్ గా రాసినావు కాబట్టి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినావా? ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినావు? తెలుగు. అసలు నేను ఎగ్జామ్ రాయలే అక్క, నిజంగా ఎగ్జామ్ రాయలే. జస్ట్ ఇప్పుడు తెలుగు చదవగలుగుతావా స్పష్టంగా? ఏదైనా పదాలు తెలుగు రాదక్క అసలు. మమ్మీ చదువుతుంది, వస్తుంది నార్మల్ గా వస్తుంది. పేపర్ ఇస్తే చదువుతా అక్క అద్దక్క, పేపర్ అద్దక్క అద్దు అక్క తడబడుతుంది అక్క, వద్దు. ఇంటర్వ్యూ లాస్ట్ దాకా రావాలంటే నన్ను నడిపి కాదు. ఇప్పుడు మమ్మీనే చదువుతుంది, పేపర్ నా మనసులో చదువుకుంటా కానీ బయటికి మాత్రం తెలుగు అదే తెలియాలి కదా జనాలకి. రమ్య ఏం చేయగలదు? ఓన్లీ రీలల్లో నటించడమే కాదు, డాన్స్ చేయడమే కాదు, చదవడం కూడా వస్తుందని తెలియాలి. రాదు, ఒప్పుకుంటా, రాదు. నన్ను ఎవరు అడగకండి, నాకు రాదు 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 అంతేనా? ఇక అది ఉన్నది ఒప్పుకుంటది అక్క. పిట్టల రమ్య అంటేనే నిజాయితీ, ఉన్నది ఒప్పుకుంటది. పిట్టల రమ్యకు తెలుగు రాదని చెప్పేసి మీరందరు ఇక ఇంకోసారి అడగకండి, ఇంకో ఇంటర్వ్యూలో కూడా అడగకండి. ఇక వ్యర్థం. అసలు పేపర్ చదవని అంటుంది, ఈనాడు పేపర్, వార్తా పేపర్లు లాంటివి ఏం చదవా? ఏమొద్దు, ఏం చదవ. ఇప్పటికి ఇది ఏం చేయాలి, సపరేట్గా రీల్స్ చేసుకుంటారు కదా, అంతే చాలు నాకు. అది రీల్స్ చేస్తా. తెలుగులో ఒక మంచి పాట పాడు చూద్దాం, తప్పులు లేకుండా. పాడనక్క. ఏం పాట? నీ ఫ్యాన్స్ కోసం. అసలే నీకు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ లేదక్క, లేదు. 20,000 30,000 మంది
లేదక్క, అంతమంది ఫాలోవర్స్ ఉంటే ఉన్నట్టే కదా. ఫాలోవర్స్ 70,000 దాటిలక్క. దాటినా కూడా నేను 20,000 మంది కోసం అడిగిన, ఇంకా 70,000 అంటే మంది ఒక కోసం అడగలే. సినిమా పాట పాడాలా? ఏ పాట పాడినా తెలుగులో చాలా అంటే స్పష్టంగా మాట్లాడి మంచి పదాలు అక్క సడన్ గా పాట అడిగితే ఏం గుర్తుకొస్తుంది? పాడు, వాళ్ళ కోసం డెడికేట్ చెయ్యి ఒకటి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు లేకపోతే బ్రతకగలను, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. కాదక్క, ఇది మా ఆయన కోసము నేర్చుకున్న ఒక చిన్నగా ఉన్నప్పుడు. ఆ పాట ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా వాడినావు అన్నట్టు. పాడుతూ ఉంటావా అంటే ఎవరైనా అడుగుతా అంటే నీ వాయిస్ చాలా బాగుంది అంటే మాట్లాడుతుంటేనే వాయిస్ అనేది తెలిసిపోతుంది కదా. నిజంగా బాగా పాడుతున్నావు రమ్య, ట్రై చేయొచ్చు కదా మరి. అక్క నేను ట్రై చేస్తా అని అనుకుంటక్క, చూడు నవ్వుతుండు మా తమ్ముడు. ఎందుకు నవ్వుతున్నావు తమ్ముడా? నవ్వుతాడు. మీ తమ్ముడు కోసం ఒక పాట పాడు. తమ్ముడా 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 దయగల తమ్ముడా. వాడి కోసమా? నువ్వు ఎక్కువ అందరినీ బ్రదర్స్ అని చెప్తూ ఉంటావు కదా, చాలా మంది నీకు బ్రదర్స్ ఉన్నారని చెప్పేసి హెల్ప్ చేశారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కదా. ఆ బ్రదర్స్ అందరి కోసం సిస్టర్ వాడాలా అక్క? పాడినావు కదా అదే వాడు. తమ్ముడారా తమ్ముడా, తమ్ముడారా తమ్ముడా, తమ్ముడా పాడు, యాక్టింగ్ చేసుకుంటా వాడు. అక్క నాకు రాదక్క యాక్టింగ్. నీ యాక్టింగ్ సరే నువ్వు పాడు, నేను యాక్టింగ్ చేస్తా. నువ్వే పాట పాడి నువ్వే యాక్టింగ్ చేస్తారే మీ తమ్ముళ్ళు పాడు. చూడక్క మా తమ్ముడు మంచిగా పెట్టాడు. పాడు ఇదే సాంగ్, అదే పాట వాడు. తమ్ముడారా తమ్ముడా. సరే తమ్ముడారా తమ్ముడా నా దయగల్ల తమ్ముడా. ఏం వాడిన వాళ్ళ అక్క వాళ్ళని తిట్టమంటే చెప్పక్క. ఈ రోజు బ్రదర్స్ అందరి కోసం డెడికేట్ చేస్తూ తిట్లు తిడుతుంది అంటే ఒక 2 పదాలు, అవి కూడా తెలుగు పదాలు, చాలా స్పష్టంగా పలికే పదాలు, కఠినంగా ఉండాలి అవి పదాలు మాత్రమే నువ్వు ఇప్పుడు తిట్టు. అక్క నేను మా తమ్ముళ్ళని తిట్టడానికి చాలా మంచిది. తిట్టన నువ్వే చెప్పిన. సరే అంటే అక్క నిజం చెప్పాలి, క్యాజువల్ గా ఎట్లా తిట్టుకుంటారు చెప్పు. అంటే టాపిక్ అనేది ఏదన్నా వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తావు? తిట్లలో నువ్వు బాగా మీడియాలో చెప్పొద్దు గొప్పగా వాడేటి తెలియాలి అందరికి. రమ్య నిజాయితీ పరాలని చెప్పినావు నువ్వే, జెన్యున్ గా ఉంటావు అన్నప్పుడు నువ్వు జెన్యునిటీ ఇక్కడ తెలవాలి. జెన్యున్గా చెప్తా అక్క. నేను ఫస్ట్ నా పేరు నిక్ నేమ్ ఏదో ఒకటి పెట్టి పిలుస్తా అక్క, తర్వాత పేరు పెట్టి పిలుస్తా. ఇప్పుడు అంత ఎందుకు, ఇప్పుడు ఈడ ఉన్నాడు కదా మీరు మామూలుగా పిలుస్తా, నాన్న పిలుస్తా, మా తమ్ముడిని పలకడు. ఏ పేరు పెట్టి పిలుస్తా, సన్ని అని పిలుస్తా, పలకడు. అరే బాడకో అంట, ఏంటిది అని చెప్తారు ప్రతి ఒక్కరు అంతే అక్క. బాడక అని పిలిస్తే మాత్రం నామకరణాలు ఇలా చేస్తుంది రమ్య. నామకరణాల్లో చాలా మంచి పదాలు ఉంటాయి. మరి అక్క అబ్జర్వ్ చేయండి అక్క, ఆ మాట అంటేనే ఆ సరే నూరుకొస్తా. అది ఆయన పేరేనైనా మెంటల్ గా నువ్వు ఫిక్స్ చేసినావు అన్నట్టు అట్లా. అందరికా అక్క? అందరికీ, ఎవరికో ఒకరికైతే పెట్టినావు, అందరినీ ఫస్ట్ చేసినావు కదా ఆ పేరుతోని. చెప్పు అందరక్క. ఇక అందరూ ఎవ్రీథింగ్ ఏదైనా వచ్చినా కూడా నాకు ఏ కాల్ చేసినా ఊరికొస్తారు అక్క. అవి వస్తారు, నాన్న అరే తింటారా అంటే వాళ్ళు బిజీ చేసుకున్నారు. అరే బాడుకో తింటారా అంటే అమ్మ తిండి ఒక్క 2 నిమిషాలు అంటే మంచి పిలిచిన దానికన్నా నా నోట్ల నుంచి తిట్లు వస్తేనే వాళ్ళు మంచిగా పలుకుతారు. ఓకే, చెడుకే ఎక్కువ ఉందని చెప్పచ్చు ఈ రోజు. మంచిగా పేర్లు కూడా వాడచ్చు, క్యూట్ ఉంటుంది అక్క తిడితే. చెప్పు రమ్య, ఎందుకు అనిపించింది రీల్స్ చేయాలని? అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు రీల్స్? అక్క నేను ఛానల్ పెట్టి 1.5 year అవుతుంది అక్క. ఓకే, కానీ 1 year అంటే అంతా ఏం పెట్టేదాన్ని కాదు, జస్ట్ ఉందంటే ఉంది ఛానల్ అంతే. 1996 ఎందుకు పెట్టాను రమ్య రమ్య అని? దానికి ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్డేనా లేకపోతే దానికి ఏదైనా సంథింగ్ స్పెషల్? నా డేట్ ఆఫ్ బర్త్ అక్క. ఓకే, నీ డేట్ ఆఫ్ బర్త్. అంటే ప్రతి ఒక్కరు నీ ఏజ్ అంటే చబ్బిగా ఉంటాగా, ఎవరు ఎంత నా ఏజ్ చెప్తే నమ్ముతలేరు అక్క. సో నన్ను ఎవరైనా నమ్మండి బాబు, నమ్మండి. అది పెట్టిన 1996 అని పెట్టిన డైరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్డే అంట. నా డేట్ ఆఫ్ బర్త్, నా బర్త్డే కూడా అయిపోయింది. వచ్చే సంవత్సరానికి రచ్చ చేద్దాం. నాది డేట్ ఆఫ్ బర్త్ అక్క. ఓకే, పెట్టిన రాండమ్ గా పెట్టేసుకున్నా. ఇక అన్నిటికీ అదే, ఇక 1996 అంటే డేట్ ఆఫ్ బర్త్. ఆమె పుట్టిన దినోత్సవం అంటే గుర్తుపెట్టుకోండి. నీకు ఎవరు అడగకండి. చెబ్బిగా ఉన్నంత మాత్రాన, లడ్డుగా ముద్దుగా ఉన్నంత మాత్రాన మీరందరూ ఏదో అనుకోకండి. అంతేనా రమ్య? అక్క నేను లడ్డుగా ముద్దుగా ఏం లేనక్క, నార్మల్గా ఉంటా అక్క, ఒప్పుకోవాలి. న్యాచురల్ బ్యూటీలోనే ఇష్టపడతారు రమ్య. ఈ ఫేస్ లో ఎంత కళ ఉంది అది చూడాలి, మనసు చూసుకోవాలి ఎప్పుడైనా. రమ్య మనసు గొప్పదని నేను విన్నా. అంటే ఓకే అక్క, నువ్వేమన్నా నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే
అమ్మాయిలకు కావాల్సింది అందం, పాండ్స్, పౌడర్, అంతే. రమ్యకి కావాల్సింది కూడా అదే, అంతే. అది ఒక్కటే రమ్య మా దాంట్లో నా ఇంటర్వ్యూలో మల్లెపూలు మర్చిపోయింది, అవునక్క, లేకపోతే నేను తెప్పించేదాన్ని కదా. నాకు చాలా ఇష్టం అక్క. అవును. నిజంగా ఏంటి, 4 బూరలు పెట్టుకుంటావా? లేదు, కానీ నిజంగా అంటే నీలో మంచిగా అనిపిస్తుంది రమ్య, చాలా నీట్గా రెడీ అవుతావు. అంటే ఆ రెడీ కావడానికి కూడా దాని వెనుక ఒక అర్థం ఉందని నాకు తెలుసు. జనరల్గా ఏంటంటే నేను నీ విన్న దాంట్లో బాధ అనిపించింది కొన్ని సంఘటనలు బట్టి. అంతా ఉన్నా కూడా నువ్వు ఇంత యాక్టివ్గా ఉండి, సో నీ పక్క వాళ్ళతో కూడా మంచిగా కలిసిపోవడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు నీ పరంగా చూస్తే. ఇప్పటిదాకా మాట్లాడింది ఒకెత్తు నీ లైఫ్లో, సో అది నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు అట్లా నీ లైఫ్ని. సో ఇవన్నీ బాధల వెనుక ఉన్నా కూడా, సో రమ్య చెప్పుకోలేని ఇంకేమున్నది చెప్పు, అంటే ఇంత కాకుండా ఇంకా ఇది చెప్పుకోలేదు నేను అన్నది. చెప్పుకోలేంది అని అంటే చెప్పను అక్క, చెప్పలేను కూడా. అది అది నాతోటే అంతమే అయితే ఉంది లేకుండా అయితే లేదు, అది నాతోటే అంతమైతే తప్ప ఏం చెప్పలేను. చాలా తీస్తే వెళ్తూనే ఉంటాయి అక్క నా లైఫ్లో. ప్రతిదీ నాకు బ్యాక్ స్టెప్. ఎప్పుడు నాకు అడుగు, ఎప్పుడైతే మా హస్బెండ్ చనిపోయి, నాన్న చనిపోయి, నాకంటూ ఒక ఈ బాధ నుంచి కొంచెం బయటకు వచ్చి ఇట్లా ఇప్పుడు అడుగులు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసినాను. ఇప్పుడు నేను అనుకున్నది చేయాలన్న మైండ్ సెట్ పడిపోయింది నాకు. కానీ అంతకు ముందు ఉన్న ప్రతిదీ, నా మ్యారేజ్ తను చనిపోకముందు ఏది అడుగుపెట్టినా అది రాంగే. ఏ ఇయర్లో అయింది మ్యారేజ్ రమ్య నీకు? నాది 16లో అయింది అక్క. అంటే నీకు అప్పుడు ఎంత ఉంది ఏజ్? 19 అక్క. 19 మ్యారేజ్ ఫిక్స్ అయింది. 19 నుంచి వెళ్ళి ఇక మ్యారేజ్ అయ్యేలోపు 20 పడిపోయింది. అంటే మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్. చుట్టాలేనా? మేనబావ. లవ్ కమ్ మ్యారేజ్. చిన్నప్పటి నుండేనా ఇంకా మీరు లవ్ లో ఉంది? నేను లవ్ లో ఉంది. వన్ సైడ్ లవ్. 10 years. ఓకే. దాని తర్వాత 2 years. ఎప్పుడు ఫస్ట్ ప్రపోజ్ ఎప్పుడు చేసావు మీ బావకి? ఫస్ట్ చిన్నప్పటి నుంచే ఇదే అక్క. మనకు ఎంత ఉండదు మెచ్యూరిటీ మైండ్, ఏముంటుంది అక్క చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మమ్మలు తాతమ్మలు అరే ఈయన మొగుడు అని అంటే తినే నా భర్త అనుకొని, ఎవరైనా మా ఫ్రెండ్స్ ఇట్లా ఆ ఏజ్లో లవ్ చేసుకున్నప్పుడు కూడా లేదు నేను ఇక్కడ నాకు ఆల్రెడీ భర్త ఉన్నాడు, నేను ఎవరితో మాట్లాడితే తప్పు అని చెప్పేసి ఆ మైండ్ సెట్ తోటి ఆయన చూడకుండా, ఆయన ఎట్లుంటాడో కూడా తెలియకుండానే నేను లవ్ చేసిన. సో సంథింగ్ మన అమ్మాయిల వాళ్ళకి ప్రతి ఒక్క టైం అనేది ఒకటి ఉంటుంది కదా, అలాంటి ఫంక్షన్ అప్పుడు సడన్గా మా బావ వచ్చిన తినే మా బావ అని మా చుట్టాలు చెప్పారు. సో అప్పుడు అర్థమైపోయింది. తనేం చేసేవాడు అంటే చదువుకున్నాడా, జాబా? లేదక్క, కారు నడుపుతాడు, బంక్లో చేసేవాడు. జాబ్ ట్రై చేసిండు కానీ రాలేదు. ఇక ఏం చదివాడు మీ హస్బెండ్? ఐటీఐ అక్క, అంతే. ఐటీఐ అయినా కూడా ఇంకా చదువుకో బుద్ధి కావాలి, చదువుకోలే అప్పట్లో. మా డాడీ చదివిస్తా అంటే ఆయనకు కూడా ఇష్టమైన తర్వాత నువ్వు చెప్పిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి? నేను చెప్పలే అక్క. ఎట్లా అంటే బావా అని ఎప్పుడైతే ఐ లవ్ అని చెప్పలేదు. తనకు అర్థమైపోయింది. దాని తర్వాత నేను చూపించే ప్రేమ కావచ్చు, నేను చూపించే ఎఫెక్ట్స్ కావచ్చు, ఏదైనా సరే తను ఆలోచించే దానికన్నా ఎక్కువ నేనే ఆలోచిస్తాను. ఆలోచించి అన్నీ దానికి ముందే చెప్పడం అంటే నా కళ్ళల్లో తనకు ఆ ప్రేమ కనిపించేది అన్నట్టు. ఒకసారి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇది కూడా ఎవరికి చెప్పలేదు. మా అన్నయ్య లచ్చులు అన్న అని చెప్పేసి అన్నయ్య ఉంటాడు, తను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అమ్మాయిని తీసుకొచ్చుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను అప్పుడు చిన్న పిల్ల, నాకు తెలియదు. అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులను బట్టి వాళ్ళకి పెళ్లి బట్టలు కొనిచ్చి నేనే పెద్ద అంటే మా అక్క ఉంది, మా అక్క వాళ్ళు చాలా డబ్బులు వాళ్ళే పెట్టుకున్నారు, కానీ ఓన్లీ నేను బట్టలు కొనిచ్చిన. మా అన్న వదిన అని చెప్పేసి బట్టలు కొనియడం కానీ ఖర్చు చేయడం కానీ చేసినప్పుడు మా బావ అప్పుడు అనుకున్నాడు. అప్పుడే సిచ్యువేషన్ జరిగినప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళి అది ఉన్నదిగా పెళ్ళి అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నేను ఆ రోజు చెప్పిన వాళ్ళ పెళ్లి డేనే నా ఫస్ట్ టైం నా హస్బెండ్కి ప్రపోజ్ చేసిన డే అంటే అదే. ఓకే. ఎప్పుడు ఏ డే అది? ఏ ఇయర్ నేను చెప్తాక ఫిబ్రవరి 16 అనుకుంటా. 16 అక్క. 14th ప్రపోజ్ చేస్తారు కానీ నువ్వు 16th ప్రపోజ్ చేసినావా? 14th వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటా అన్నారు, కానీ 14th కాలే, 15th కాలే, 16th ఇక డబ్బులు లేవని 14th రోజు చేసుకుంటా అన్నది పోస్ట్ పోన్ అయినట్టు ఉన్నది. ఏమో ఇక అదైతే గుర్తుంది. ఆ రోజు భావనం అంటే నాకు చాలా ఇష్టం. బావా అంటే ఐ లవ్ యూ అనే ఎట్లా చెప్పాలో కూడా తెలియక చెప్పిన నేను. ఫస్ట్ మా బావ ఏమన్నాడంటే, లేదమ్మా నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, నేను మీ అక్క ఉంది, మీ అక్కని నేను లవ్ చేస్తున్నా, ఈ చిన్నపిల్లవు నువ్వు ఇట్లాంటి సెట్ కాదులే అని చెప్పిండు.
అంటే సరే బావ నువ్వు ఎవరిని లవ్ చేసినా కూడా నీకోసం నేను ఇలాగే ఉండిపోతా అని నేను అలాగే అదే రోజు అదే మాట అన్నా. అట్లనే ఉండిపోయాను అక్క 2 years నేను అట్లనే తనని, ఆయన దూరమే ఉండేటోడు. కాకపోతే ఇక ఆయనకు అర్థమైపోయేది తిను నన్ను తప్ప జీవితంలో ఎవరిని చేసుకోదు. నన్ను చాలాసార్లు మారవాలని కూడా ట్రై చేసిండు. మాటలు ఆమె నా హృదయంలో ఉంది ఏవి ఇవన్నీ మాట్లాడినప్పుడు కూడా. అంటే తను కూడా మీ రిలేషన్స్ అయినా మీ కజిన్సా? ఎవరు మా హస్బెండా? ఆహా లేదు, అసలు లేదు, అమ్మాయే లేదు. ఇక నేను దూరం పెట్టడం చిన్న పిల్ల. ఎందుకంటే తను మా అమ్మ వాళ్ళకి ఒక చిన్నప్పుడు గొడవలు ఉండేటి. సో మా అమ్మ వాళ్ళకు చేసుకుంటారో చేసుకోరో అన్న మైండ్ సెట్ తోటి అసలు మళ్ళీ లావు ఉన్నా కాబట్టి మా అత్తమ్మ ఒప్పుకుంటుంది ఒప్పుకోదు. మా అత్తమ్మకు మాట ఇచ్చిండు, నువ్వే అమ్మాయిని చూపిస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని మా అత్తమ్మ మీద మాట ఇచ్చేసిండు. సో మా అత్తమ్మ ఒప్పుకుంటుంది ఒప్పుకో అన్న సెక్షన్ నన్ను దూరం పెట్టడం స్టార్ట్. మీ ఊరేనా? సేమ్ భూపాలపల్లి? లేదు, కొత్తగూడెం మా బావోళ్ళది, నాది భూపాలపల్లి. నేను అసలు వెళ్ళను, ఫోన్ మాట్లాడడం ఉండడం ఏదే ఎట్లా. ఏ ఇయర్ లో జరిగింది మీ పెళ్లి? 16 అక్క. 2016లో జరిగింది. 2026 తను చనిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు 5 పడ్డాయి అక్క. ఓకే, ఎట్లా చనిపోవడానికి రీజన్? ఆయనకు ప్రాంకియాసిస్ ఇన్ఫెక్షన్ అండ్ హార్ట్ అటాక్ రెండు స్ట్రోక్. అంటే బాడీలో పార్ట్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అంటే మీరు పెళ్ళైనప్పుడు మంచిగా ఉన్నారా? బాగా చూసుకోవడము? అసలు ఇంతవరకు నా భర్త ఎలా ఉన్నాడని ఏ సోషల్ మీడియాలో తెలియదు. ఎప్పుడు కూడా ఫొటోస్ కూడా ఎక్కడ నువ్వు పోస్ట్ చేయలేదు. నాకు చూపెడతావా? ఉందా ఫోటో? చూపిస్తా. పేరేంటి మీ హస్బెండ్? రాకేష్. మా అత్తమ్మ పెట్టుకుంది, ఇద్దరికి కావాలనే పెట్టుకుంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తున్నాను అక్క. నేను చూస్తే ఎమోషనల్ అయిపోతా అని నా కొడుకు డిలీట్ చేసి ఉంచాడు అన్నట్టు నా చెల్లి. అంటే మీకు పిల్లలు అయ్యారా లేకపోతే ఎవరైనా తీసుకొని దత్తత దత్తత ఏం లేదక్క, జస్ట్ కొడుకు అన్న వాడ కొడుకు గానీ అలాగే నాతో ఇప్పటికీ ఉంటుంది. అంటే మీ అక్క వాళ్ళ బామ్మ లేకపోతే బయట నుండి ఏమన్నా? బయట నుంచి చిన్నప్పటి నుండి పెంచావా? వాడికి నా లైఫ్లోకి వచ్చినప్పుడు 15 సంవత్సరాలు అక్క. వాడు వచ్చి ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు. అంటే మొత్తం నువ్వే చూసుకుంటావా ఆయనే లేకపోతే జస్ట్ పిల్లవడం వరకా అమ్మ అని? లేదక్క, ఫస్ట్ మొత్తం నేనే చూసుకుంటా, ఎవ్రీథింగ్ నేనే చూసుకునేదాన్ని. వాడికంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వాడికంటే ఒక ఆలోచన వచ్చిన తర్వాత తను వర్క్ చేసుకోవడం, తనే చేసుకోవడం స్టార్ట్. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటాడా లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళి అక్కడ ఉండడం జరుగుతుంది. వాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అక్క. నాకంటూ ఏదైనా అవసరం ఉంది నీడ్ అంటే మాత్రం నా దగ్గరికి వచ్చేస్తాడు. అంటే కొంతమంది చిన్న పిల్లలను తీసుకొచ్చుకొని పెంచుతూ ఉంటారు కదా, అట్లా పెంచితే బాగుండు కదా మరి. అంటే అక్క నా లైఫ్లో నా అనుకున్న వాళ్ళే నాకు బిడ్డని ఇవ్వనన్నారు అక్క. నీ దగ్గర ఏముంది అని అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. నా అనుకున్న వాళ్ళే నాకు ఇవ్వనప్పుడు నాకు ఎవరు ఇస్తారు అక్క? ఎవరు ఇస్తారు? సరే ఇప్పుడు బయట అబ్బాయిని నేను తీసుకొచ్చుకున్న దాని తర్వాత మీ కొంచెం ఏజ్ వచ్చి పెంచిన తర్వాత నా కళ్ళ ముందే నేను చూసిన కొంతమందిని, కొంచెం ఏజ్ వచ్చి చిన్న పసిపాపని తెచ్చుకొని పెంచిన తర్వాత ఈమె నా బిడ్డ నాకు ఇచ్చేసేయండి అని చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత చిన్నగా నేను పెంచుకొని నా వల్ల కాదక్క. సో నాకు నా అనుకున్న వాళ్ళే నాకు ఇవ్వనప్పుడు నేను అనుకున్నా నా హస్బెండ్ నీకు నువ్వు నాకు నేను, నీకు నేను బిడ్డ నువ్వు నాకు బిడ్డ అని అనుకున్నప్పుడు అనుకోకుండా నా కొడుకు నా లైఫ్లోకి వచ్చిండు. అనుకోకుండా సిచ్యువేషన్స్ బట్టి అమ్మ అని పిలవడం, కనెక్ట్ అయిపోవడం. ఇక మా బావ నేను ముగ్గురం, ఇక కొడుకు ఎప్పుడు ఎట్లయితే మన ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటామో అలా మేము 2 years ఉన్నాం. కొడుకు నేను బావ మా మామయ్య 2 years ఉన్నాం. అంటే వాళ్ళ మమ్మీ లేదా? ఉంది, వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా యాక్సెప్టెడ్. వాళ్ళకి కూడా ఇష్టమే నా దగ్గర ఉండడం. అక్కడ ఉంటాడు, నా దగ్గరే ఎక్కువ ఉండేటోడు. ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నప్పటి నుండే ఉన్నాడు ఈ అబ్బాయి? అవును, ఫొటోస్ కూడా ఉన్నాయి, మా అందరం కలిసి ఉన్న ఫొటోస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీ హస్బెండ్ ఫోటో చూపెట్టారా? అడిగి నన్ను ఏమనుకోవద్దు. అదేం లేదు. ఓకే, మీ చాలా ఫోటోనా? ఎంగేజ్మెంట్ ఫోటో. నేను చెప్పాలంటే నా మ్యారేజ్ ఫొటోస్ లేవు అక్క. నేను చూసుకుందామన్నా నా మ్యారేజ్ ఫొటోస్ లేవు. ఇవి ఒక్కటే నాకు మిగిలినాయి. సో నాకు మ్యారేజ్ ఫొటోస్ ఎక్కడున్నాయో కూడా తెలుసు, ఒక కార్డు ఉన్నాయని, కానీ వాళ్ళ అడ్రస్ దొరకట్లే. నాకు మా మెమొరీస్గా మ్యారేజ్ అయిన ఫొటోస్ని నాకు చూసుకోవాలని ఉంటుంది కదా అక్క. లేవు, వీడియో మ్యారేజ్ ఫొటోస్ లేవు. ఒక పేడంతా అయిపోయింది వాళ్ళకి. సో నిజం చెప్తున్నాం, ఈ మీడియాలో ఎవరైనా నిజంగా నా పెళ్ళి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడున్నా నన్ను కొంచెం కాంటాక్ట్ అవ్వండి.
మనీ మొత్తం పే చేశారు. ఒక 10Kను ఎంతో బ్యాలెన్స్ ఉంటే కనీసం షాప్ నేమ్ ఎక్కడ ఏంటనేది కూడా ఏం తెలీదు idea అక్క, తనకే తెలుసు. నేను ఏం అడగను అక్క, నేను చిన్న దాన్ని, అసలు నేను ఏది మాట్లాడేది దాన్ని కాదు, అన్ని ఆయనే చూసుకున్నాడు. అన్ని ఇయర్స్ లో ఎప్పుడు అంటే జనరల్ గా మనం పెళ్లి కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి ఏంటని మాట్లాడుతూ ఉంటారు కదా, అవి ఏం తీసుకోకపోయినా అన్ని నేను పట్టించుకోను. చిన్నదాన్ని, నాకు అత్త ఉన్న బాబే చూసుకునే వాళ్ళు. ఒక 10K ఇస్తే వీడియోలో అన్నీ వచ్చేస్తాయి అని అంటే వస్తాయని ఎక్స్పెక్టేషన్స్తో ఉండే త్రూ. దాని తర్వాత ఒక వెంట వెంటనే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని స్టార్ట్ అయినాయి అక్క. అంటే మీ పెళ్లి కొత్తగూడెంలో అయిందా భూపాలపల్లి? కొత్తగూడెంలో అయింది. తను అక్కడ తీసుకెళ్ళి ఫోటోగ్రాఫర్ తీశారు ఇక్కడైతే నాకు తెలుస్తుంది అక్క, ఇది నేను తీపించిన. సో అక్కడ ఉన్న నెంబర్ అడిగితే కూడా దొరకట్లేదు. వాళ్ళు ఇల్లందులో ఉంటారంట, అంటే ఇల్లందు నుంచి వచ్చి చేసినారు. తన నెంబర్ దొరికినా కూడా కనీసం ఫొటోస్ ఒక్కటైనా చూసుకోవాలని ఉంటుంది అక్క. నా మ్యారేజ్ ఫొటోస్ ఇప్పటికీ లేవు అక్క. మ్యారేజ్ వీడియో ఇప్పటికీ లేదు. తర్వాత అయిన ఏదైనా ఫంక్షన్స్లలో దిగడం అట్లా నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు కదా అక్క. అన్ని బాగా చూసుకునేటోడు. సో అత్తయ్య అని మనోళ్ళు కదా అని చెప్పేసి తీసింది కూడా మాకు సంబంధించిన వాళ్ళేనంట. సో ఇయ్యాలి కాకపోతే రేటు పైన వస్తాయి అన్న దాంతో తన టెన్షన్లో తను పట్టించుకోలేదు. మనీ అయితే మొత్తం అయిపోయినాయి. ఒక 10Kను బ్యాలెన్స్ ఉంటుండే. అప్పటికి కూడా నేను ఒకసారి మాట్లాడినా, నాన్న నేను 10K అప్పుడు 10,000 నేను ఇస్తాను, నాకు పెళ్లి క్యాసెట్స్ పట్టుకరండి అంటే వస్తా అన్నాడు పాపం అబ్బాయి. కానీ దాని తర్వాత సెల్ వలిగిపోవడం వల్ల నాకు ఆయన నెంబర్ మిస్ అయింది. ఇప్పుడు ఎంత ఎతికినా నాకు నెంబర్ దొరకట్లేదు. తను కూడా మీకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఏం కాల్స్ చేయలేదు ఇప్పటిదాకా? ఆ సెల్ నెంబర్ కూడా ఏ ఇయర్ లో జరిగింది? ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేకపోతే అంతమంది మీ హస్బెండ్ ఉన్నప్పుడు? మా హస్బెండ్ ఉన్నప్పుడే అక్క. 16, 17 18 అడిగినా నేను, ఫొటోస్ రావట్లేవు కదా ఏంటి అని అంటే, ఇట్లా 10K ఇవ్వాలి, మీ వాళ్ళు ఇంక ఇవ్వలే కాబట్టి ఆపేసినామని అన్నారు. సరే అదేదో నేనే ఇస్తా, నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే చెప్పాను అక్క. తన పని కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉంటుండే. ఆయన డబ్బులు పెట్టి తీసుకురాలి. పెళ్ళైనప్పటి నుండి వర్క్ చేసి మంచిగానే చూసుకున్నాడు. అప్పుడు చేయలేక, పెళ్ళైన కానీ చేయలే. పెళ్ళి అయిపోయి తన హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయిన తర్వాత అంటే తాగేవాడా? తాగేడు అంటే మరీ ఎక్కువ కాదులే అక్క, అంటే మరీ చెప్పొద్దు. మా అత్తమ్మ చనిపోయినాక బాగా ఎడిక్ట్ అయిపోయాడు. బాగా తాగేవాడు. మీ అత్తమ్మ ఎలా చనిపోయింది? తనకి హెల్త్ ప్రాబ్లం అని తెలియలే అక్క. అంటే తనకు ఒక్క ప్రాబ్లం అయితే ఇంకొక దానికి మెడిసిన్ వాడింది. ఇప్పుడు మీ మామయ్య ఉన్నారా మరి? చనిపోయింది తను. ఇప్పుడు ఎవ్వరు లేరు ఫ్యామిలీ మొత్తం? ఒక్కతే ఉంది నాకు అమ్మ. మీ అత్తయ్య వాళ్ళ తరపున ఎవ్వరు లేరు అసలు? నా భర్త ఒక్కడే, నా అత్త, మామ, నా భర్త, నేను, వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని పెళ్ళైనాకనే చనిపోయారు. తను చనిపోతుందని తెలుసు, ఆ అత్తమ్మ చనిపోతుందని తెలుసు మాకు. ఇవన్నీ ఎట్లా తట్టుకున్నావు రమ్య అసలు? ఒక స్టెప్ బై స్టెప్. నేను చెప్తున్నా అక్క, నేను తలుచుకుంటే నా జీవితం ఎందుకు అని అనిపిస్తుంది అక్క నాకు. నిజంగా తనంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే అక్క. మా అత్త చనిపోతుందని తెలిసి అడుగు పెట్టిన, మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదని తెలిసి అడుగు పెట్టిన అక్క. ఏదన్నా నేను చూసుకుంటా అన్న ధైర్యంతో అడుగు పెట్టిన. మా అత్తమ్మను కూడా హాస్పిటల్లో, ఇది హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుని. నీకు అసలు ఏ భరోసా లేదు కదా ఇంకా? అమ్మ తప్ప, అక్క తప్ప. మీ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఓకేనా? వాళ్ళు వెళ్ళి సెటిల్, వాళ్ళే అక్క, వాళ్ళైతే సెటిల్ అయిపోయారు. నాది నేను అంత. మళ్ళీ ఎందుకు అనుకోలేదు రమ్య పెళ్లి చేసుకోవాలి అని? ఎందుకు అక్క పెళ్ళి? తను మంచిగా చూసుకున్న తనతోటే ఫైనాన్స్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ పరంగా కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ పడి ఉన్నా నేను మళ్ళీ అదే ఊబిలో దిగాలని అనుకుంటానా అక్క. అప్పుడు మీరున్న ఆ సందర్భంలో పిల్లలు కనాలని అనుకోలేదా? చెప్తున్నాను అక్క, ఇది సీక్రెట్ ఏంటంటే, నాకు రిలేషన్లో ఉన్నామని చెప్పాను కదా, నా భర్త పెళ్ళి చేసుకుంటావా అని డైరెక్ట్ అడగడం జరిగింది. ఎప్పుడు ప్రపోజ్ చేసినా పెళ్ళి చేసుకుంటావా అని మా అత్తమ్మ అడగడంతో మా బావ డైరెక్ట్ వచ్చి పెళ్ళి చేసుకుంటావా అని అడిగిండు. కానీ దానికన్నా ముందే పెళ్ళి మా అత్తమ్మ ఒప్పుకోదు అనుకొని నేను టాబ్లెట్స్ కూడా వేసుకోవడం జరిగింది. రిలేషన్లో ఉన్నాం మేము, బావ మరదళ్ళం కదా. అంటే టాబ్లెట్స్ అంటే ఏం టాబ్లెట్స్? ఎందుకు సూసైడ్కా? లేదక్క, వద్దు. మాకు అప్పటికే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది రిలేషన్ ఉండడం వల్ల. ఓకే, వద్దనుకొని నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు. తప్పు కదా రమ్య, నీకు తెలియదా మరి? మీ అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పలేదా? చెప్పలేదు. సో మాకు అవుతారు అన్న ఉద్దేశంతో ఉండే మళ్ళీ వెంటనే మ్యారేజ్ అయినాక ఇంకొకటి అయింది అక్క. సో మళ్ళీ అయింది కానీ అది కూడా పోయింది. సో మాకు అవుతుంది కదా అనేసి ఒక 3 years 2 years వెయిట్ చేసినాం. ఇప్పుడు ఎందుకు వెంటనే పోయినాయి మా అత్తమ్మ అన్నట్టు. మా అత్తమ్మకు కూడా తెలుసు, కానీ మా అత్తమ్మ పెళ్లి ఒప్పుకుంటుందని తెలియదు. అది వేసుకున్న రేనే మా అత్తమ్మ పెళ్లి ఒప్పుకుంది. అది ఒక మాట తెలిసిన మా అత్తమ్మ కూడా వేసుకొనిపోతుండే కావచ్చు. అయితే మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ అది పోయింది. సో ఇప్పుడు ఎందుకు, తను వీక్గా ఉన్నది కదా. ఇప్పుడు ఎన్ని కేజీస్ ఉండేదానివి నువ్వు? నేను అప్పుడు ఎక్కువనే ఉండేదాన్ని అక్క, ఎక్కువనే. ఎప్పుడే ఇంకా తగ్గినా కానీ
అప్పుడు ఉండే 100 ఉండే. 100 ఇప్పుడు ఇప్పుడు అంటే తను చనిపోయినాక ఎక్కువ వెయిట్ పెరిగిన, మనం చనిపోయినాక ఇంకా 150 పెరిగిన, ఇప్పుడు మళ్ళీ 50 తగ్గిన, మళ్ళీ 100 110కి వచ్చిన. 50 తగ్గినావు ఇప్పుడు మళ్ళీ 100కి వచ్చినావు. అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు 100 అంటే సపోర్ట్ చేసిందా బాడీ నీకు అడుగుతున్నాను కాదు, కానీ జనరల్గా ఏమైనా ఇబ్బందులు పడ్డావా అట్లా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత? లేదు, అవి నాకే మిస్ అయిపోయింది. సో ఓకే అన్న తర్వాత మేమే ఆపినాం కొన్ని రోజులు. దాని తర్వాత అనుకోలేదు ఇంకా ఇట్లా అవుతుంది అనేసి అనుకోలేదు కదా, మళ్ళీ ఒక్కటి డాక్టర్ చెప్పారా నీకు అంటే అవుతారు పిల్లలు ఓకే డన్ అని అప్పుడు చెప్పేసి? చెప్పారు. హెల్త్ ఇష్యూస్ ఏం లేవు? ఏమి లేవు. ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు, మంచిగా ఉంది, హెల్తీగా ఉంది, అవుతారు అని చెప్పడం వల్ల. కానీ అది అవుతారని హ్యాపీ మూమెంట్లోనే కదా అక్క అత్తమ్మకి చనిపోవడము, అత్తమ్మకి హెల్త్ బాగా లేకపోవడం, అప్పుడు మేము ఎట్లా రిలేషన్లో ఉండే అంత కూడా లేకుండే. సంతోషంగా నేను నా భర్తతో ఉండడానికి కూడా హోప్ లేదు అక్క. అక్కడ మ్యారేజ్ అయినాక 6-7 మంత్స్కే మా అత్తమ్మ చనిపోతుందని తెలిసే కదా నేను అడుగుపెట్టింది. సో నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత 7 మంత్స్ తర్వాతనే మా అత్తమ్మ హెల్త్ ఖరాబ్ అవ్వడం, తనకే ఇక నేను మొత్తం ఇక తనతో టైం స్పెండ్ చేసే నాకు టైం కూడా లేకుండే. నేను మా అత్తమ్మతోటే, మా అత్తమ్మ వాష్రూమ్ అని. మీ అత్తమ్మ చనిపోయిన ఎన్ని మంత్స్కు మీ హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మళ్ళీ తను మందుకు అడిక్ట్ అయ్యాడని చెప్పారు కదా మీరు? తను చనిపోయినాక వెంటనే అక్క. ఎప్పుడు చెప్పలేదా మరి మనకు లైఫ్ ఉందని చెప్పేసి? ఇంకా చెప్పాను అక్క, నన్ను బాగుంటే ఇష్టం, నా నోట్లోకి వెళ్ళి మాటలు కూడా రావు. కొట్టేవాడా నిన్ను మరి? లేదక్క, ఒకసారి మాత్రం నా సిచ్యువేషన్ని బట్టి నేను వెళ్ళిపోవాలి ఇంట్లోకి వెళ్ళి, తిన లైఫ్ ఖరాబ్ అయిపోయింది నా వల్ల, ఏరి కోరి పెళ్లి చేసుకొని తిన జీవితాన్ని నేను నాశనం చేస్తానని నన్ను అప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పడం కానీ, పెద్ద పెద్ద మాటలు అనడం కానీ, నా మనసు ఇరగొట్టడం కానీ చేసినా నేను వెళ్ళలేదు అక్క. అంటే ఎట్లాంటి మాటలు? నువ్వు రావడం వల్లనే మా మమ్మీ అట్లా మాట్లాడతారు కదా ఊర్లో. లేదక్క, నా దేవతవు నువ్వు లేకపోతే నా జీవితమే లేదన్న మాటలు తప్ప ఏ రోజు ఒక మాటలే. నేను రావడం వల్లనే తనకు అంత మంచి జరిగిందని ఆలోచించే వ్యక్తి తప్ప ఏ రోజు నన్ను ఒక మాట అనలే. ఏ మాట అంటే చెప్పాను అక్క, మ్యారేజ్ అయినాక 6 మంత్స్ 7 మంత్స్ తనతో హ్యాపీగా ఉన్నాక, అంటే హ్యాపీగా అంటే మీరు అర్థం చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళారా ఆ మూమెంట్? బెస్ట్ మూమెంట్ ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండేవాళ్ళం. మూవీస్ కి ఒక పెళ్లి కాకముందే మూవీస్ తిరిగే వాళ్ళం అంతే తప్పించి. బెస్ట్ మూమెంట్ చెప్పాలంటే ఏం చెప్తుంది రమ్య రాకేష్ గురించి? మంచిగా చూసుకున్నాడు అక్క, అంతే. ఏదైనా సరే. ఏమని పిలిచేవాడు నిన్ను? రమ్మి అనేటోడు, అమ్మ అనేటోడు. అమ్మ రమ్మి, ర్యామ్స్ అనేది ఎక్కువ అనేది. నువ్వేమని పిలిచేది? నేను అమ్మ, బావా అమ్మ, బావా అమ్మ అంతే. ఇది అనేది ఇక అంత ప్రేమించినావు కదా, ఇప్పుడు ఎప్పుడన్నా నీకు అనిపిస్తుందా ఏదన్నా మూమెంట్ ఇట్లా? ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తున్నావు, ఎక్కువ జనాల మధ్యలోకి వెళ్ళిపోయినావు కదా, సో నిన్ను అందరు గుర్తుపడుతున్నారు, ఫొటోస్ దిగుతారు, సో అన్నీ జరుగుతూ ఉన్నాయి నీ లైఫ్లో స్టెప్ బై స్టెప్ ఒకటి మూమెంట్. అప్పుడు అనిపిస్తుందా నీకు రాకేష్ ఉంటే బాగుండి ఇంకెలా ఉండవు అని చెప్పేసి? అసలు ఆయన ఉండేది ఉంటే నేను అందులో ఫిల్ అడుగు పెట్టకపోయేదాన్ని, కానీ ఒకవేళ పెట్టినా కూడా మస్తు ఎంకరేజ్ చేస్తాడు అక్క, చేస్తాడు. ఆయన ఉన్నప్పుడు చేసావా ఏమన్నా? టిక్ టాక్ అట్లాంటివి ఉండే కదా అప్పుడు? టిక్ టాక్ చిన్నపిల్ల లెక్క చేస్తే ఏందే చిన్నపిల్ల లెక్క అని అంటే ఏ పో బావా అని అనేదాన్ని అంతే, ఏమన్నా పోయేటోడు. నేను ఎంత చిన్న అంటే అక్క నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ మైండ్ వచ్చింది, కానీ నేను పెళ్ళినాక కూడా బొమ్మలాట ఆడుకునే మనిషిని అక్క నేను పిల్లలతో. అవి కూడా చూసి సహించుకున్న రోజులు కూడా ఉన్నాయి, మా బావ నవ్విన రోజులు కూడా ఉన్నాయి. రమ్య ఏం వంట బాగా చేస్తుంది మరి? స్పెషల్గా ఏం వంట పెట్టేవాడు? అయినాక అక్క ఇద్దరం కలిసి ఎక్కువ చేసేది అక్క. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ వంట చేసేదాన్ని కదా, చికెన్ ఎక్కువ, చికెన్ అండ్ బిర్యానీ. తన కోసం అయితే బిర్యానీ బాగా చేస్తాను, బిర్యానీ ఇష్టంగా చేస్తాను. నేను చాలా రీల్స్ చూసిన నీవి, అంటే అన్ని మిలియన్స్లోనే ఉన్నాయి మ్యాక్సిమం. షేరింగ్స్ అయినా కూడా కామెంట్స్ అయినా కూడా ఉంది. ఏదో ఫస్ట్ వీడియో రమ్య చేసిన తర్వాత జనాల్లోకి వెళ్ళిన వీడియో ఏంటి అసలు? ఫస్ట్ అంటే వైరల్ మిలియన్ అక్క, అంటే ఎక్కువ మిలియన్ పోయిన వీడియోసే నీ దగ్గర ఎక్కువ కనిపించాయి. ఇక అదే మిలియన్ అని ఇక వైరల్ అయినట్టే కదా ఆ వీడియో. ఎలాగో అదే పెళ్లి చేసుకుంటావా లేదా, చేసుకోను ఎందుకు చేసుకోవు, ఆ డైలాగ్ మాత్రం 21.7 మిలియన్ దాకా వెళ్ళింది అక్క. ఎందుకంటే ఇన్ని రీల్స్ ఇప్పటిదాకా చేస్తున్నావు కదా, పెళ్ళైన టాపిక్ ఎప్పుడు నువ్వు ఎవరికి చెప్పలే, ఇంతమంది నీకు అంటే కామెంట్స్ పెట్టే వాళ్ళు అడిగినా కూడా. ఎందుకంటే రమ్య జీవితాన్ని అంటే బయటికి చెప్పుకోవద్దు అనుకుందా? చెప్పుకోవద్దానంటే సిచ్యువేషన్ రాలే అక్క, అంతే. చెప్పాలి అన్న సిచ్యువేషన్ రాలేదు అంతే. నేను పడ్డది చాలక్క బాధలు, ఆ బాధల్ని అన్నీ తీసుకొచ్చి మళ్ళీ నేను జనాల ముందు పెట్టాలని అనుకోలేదు, కానీ సిచ్యువేషన్ డిమాండ్స్. ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూ రావడం వల్ల నా గురించి తెలిసిందే తప్ప
నేనైతే సొంతంగా పెట్టాలని అయితే అనుకోలే అక్క. ఇంకొకటి రమ్య, నేను అన్ని వీడియోలలో చూసిన, అసలు వేసిన డ్రెస్ అనేది నాకు ఏడ కనిపించలేదు. అసలు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, అసలు ఏం చేస్తానో, ఏ షాపింగ్ మాల్లకు ప్రమోషన్స్ చేస్తానో. అక్క నేను ప్రమోషన్స్ అయితే ఒక్కటి కూడా చేయలే అక్క. నేను సింపుల్గా ఆన్లైన్లోనే తక్కువ బడ్జెట్లోనే కొనుక్కుంటా అక్క. ఇప్పుడు సారీస్ అయినా, శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా ఏదైనా సరే దాన్ని కుట్టించే విధానంలోనే 3 బీరువాలు ఉంటాయా అక్క? 2 బీరువాలు అక్క. ఇంత ఈ రూమ్ అంతా సగం మా మమ్మీ ఇక మూటలు పెట్టి కట్టి కుట్టి పక్క పడేసింది. మ్యాక్సిమం అంటే అన్నిట్లలో వేయనివే ఉంటాయి ఎక్కువ. నీ కొత్త మోడల్ అంటే క్రియేట్ చేసుకుంటావు కదా అన్ని, నీ డ్రెస్ అపీరియన్స్ అన్నీ అప్పటికప్పుడు అయితే అనుకుంటా అక్క. తక్కువ బడ్జెట్లోనే, మళ్ళీ నేనేం ప్రమోషన్కి ఇట్లా ఏమి చేయలేదు. జస్ట్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా అక్క, జస్ట్ ఈ శారీ 400 రూపీసే. ఒకసారి శారీ కట్టిన, దీన్ని మళ్ళీ డ్రెస్ కుట్టమని చెప్పిన మమ్మీకి. 100 రూపీస్ లైనింగ్ తెచ్చిన, మమ్మీ డ్రెస్ కుట్టింది. ఇప్పుడు మీ మమ్మీ కుడుతుంది నీకు డ్రెస్ అన్నీ? ప్రతిదమ్మనే. ఓకే, అంటే ఇప్పుడు నీ డిజైనర్ మీ మమ్మీ అని చెప్పొచ్చు. ఇక డిజైనర్ నేను, మా మమ్మీ కుడుతుంది. చెప్తున్నా డిజైనర్ అంటారా? చెప్పేటోళ్ళు డిజైనర్ అంటారు. అందుకే పద్ధతి చదువుతున్నతో కూర్చోవద్ది, ఇదే ముచ్చట చేస్తుంది అక్క. 6.2 మార్కులా అప్పుడు వచ్చినాయి అక్క బాబు. మళ్ళీ అది కంగారు, టెన్షన్. రమ్య ఇప్పుడు మన అందరి కోసం ఒక మంచి పద్యం చెప్తుంది. అక్క నేను చెప్పానక్క, నేను అస్సలు చెప్పాను. నేను పద్యం అస్సలు చెప్పక్క. పాట పాడమంటే పాడతా. పాట ఆల్రెడీ పాడిన అందరి కోసం వచ్చి. అక్క నాకు పద్యం వద్దక్క. అక్క ప్లీజ్ అక్క, నేను లేచి వెళ్ళిపోతా. జనరల్ గా అందరూ చెప్తూ ఉంటారు కదా, మేలి పండి చూడు, ఇప్పుడు మనం చాలా అందంగా కనిపిస్తామంట కానీ పొట్ట విప్తానంటే అన్నేమో పురుగులు ఉంటాయి. ఆ పద్యం చెప్పిగా. మేడి పండు చూడు మేని మే ఉండు, పొట్ట కథ భయపడుకుంటే షాక్ గా చెప్తా. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు. చెప్పు. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, తినగా 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 రమ్య ఇంకా లావెక్కుతుందా పక్క అవుతుందా? మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, తినగా తినగా వేపాకు తీయనుండు. అవి పురుషులందు పుణ్య పురుషులు ఎవరయ్యా? విశ్వదాభిరామ వినరవేమ స్పర్శ. ఎందుకక్క నువ్వు ఇంటర్వ్యూకి చూసినా నవ్విపోయినా? నిజం చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూలో తప్ప నేను ఏ ఇంటర్వ్యూలో నవ్వలేదు తెలుసా. నిజంగా ఇంత నవ్వుతాను. ఎందుకే నా ఇజ్జత్ తీయడానికి పెట్టినావు. నీకు డాన్స్ అంటే ఇష్టమా? నేర్చుకున్నావా లేకపోతే జనరల్గా అక్కడ వచ్చిన దాన్ని బట్టి చూసి ప్రిపేర్ అయ్యి చేస్తావా? అక్క నా తమ్ముడు నవ్వుతున్నాడు అక్క నువ్వు అడిగే క్వశ్చన్. నిజంగానే చెప్పు. ఇప్పుడు రమ్య డాన్స్ వేస్తుంది, నేను నార్మల్గా నీ యూట్యూబ్లో కూడా చూసిన. నువ్వు అంటే వీడియోకి ఎంత కష్టపడతావు, నువ్వు వెనక చిన్నపిల్లలు ఎట్టూరికి వస్తారా, అవన్నీ నువ్వు అంత పెట్టుకున్నావు. నార్మల్గా జనరల్గా నువ్వు యూట్యూబ్లో ఏం చేస్తున్నావు, నువ్వు పడే కష్టమైన సుఖమైన ఏదైనా జనాలతో నువ్వు షేర్ చేస్తున్నావు. కాబట్టి రమ్య డాన్స్ ఎలా ప్రిపేర్ అవుతుందని కూడా వాళ్ళకి తెలియాలి కదా, అది పెట్టలేదు నువ్వు. మరి అక్క నేను డాన్స్ ఏం వేయను, జస్ట్ తయారైతే కానీ మంచి స్టెప్. ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా, జస్ట్ ఇలా ఇలా అంట, దాన్నే వద్ద స్లో మోషన్ వేసుకుంటే అది స్టెప్ అయిపోతుంది. ఎవరు అసలు నీ వెనక నిన్ను నడిపించే వ్యక్తి ఎవరు? ఈ వీడియోలు ఎడిటింగ్ అయినా నిన్ను అంత అందంగా చూపెట్టేటువంటి వ్యక్తి? ఒకప్పుడు అంటే తమ్ముడు వాళ్ళు తీస్తారు అక్క, వీడియోస్ అయితే తీస్తారు. నేనే ఎడిట్ చేసుకున్నాను మొన్నటి దాకా. 3 మంత్స్ దాకా నేనే ఎడిట్ చేసుకునేదాన్ని, అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఏదైనా ఉంటే పెద్దది ఏదైనా ఉంటే తమ్ముడు వాళ్ళు వచ్చి ఇట్లా చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రతిదీ నేనే చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం సన్నీ. ఓకే, సన్నీ చేస్తున్నాడు. ఏమైనా ఆఫర్స్ వచ్చాయా రమ్యకి ఇప్పటిదాకా? వచ్చినాయి అక్క, ఆఫర్లు అయితే వచ్చినాయి. ఇంకా అవి ముందుకు మూవ్ కాలేదు. మూవ్ అయితే చెప్పగలుగుతాను పేర్లు కూడా, కానీ మూవ్ కాలేదు. అంతే వచ్చినాయి ఆఫర్లు. అంటే చేసినావా లేకపోతే జస్ట్ కాల్స్ వచ్చినాయా? ఎట్లాంటివంటే షార్ట్ ఫిల్మ్, ఫోక్ సాంగ్స్ లేకపోతే ఏమన్నా? సాంగ్స్ ఏం రాలేక, నాకు చేయాలని ఉంటుంది ఫోక్ సాంగ్స్ అంటే, నాకు ఉంటుంది కదా అక్క చేయాలి అని. కానీ ఫోక్ సాంగ్స్ అట్లా ఏం రాలేదు, కానీ జస్ట్ ఒక చిన్న యాక్టింగ్ వచ్చింది. కానీ నువ్వు అంత గ్రేట్గా ఎట్లా చేస్తున్నావు రమ్య? అంటే ఇప్పుడు నార్మల్గా బాడీ ఉన్న వాళ్ళే కొంచెం దూరం నడిచేసరికి ఆయాసపడినట్టు ఆ ఎండలు అవన్నీ చేస్తారు. అట్లా అసలు ఎట్లా సాధ్యము? నువ్వు ఇంత అంటే నేను అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, కానీ ఇంత బాడీతో కూడా నువ్వు అంత హ్యాపీగా చేస్తూ ఉంటావు ప్రతి మూమెంట్. చేస్తే అనిపిస్తే అవుతా అక్క, పెయిన్ వస్తాయి, కానీ ఆ రీల్లో నేను కనబడినివ్వను. జస్ట్ ఇట్లా అనమని అక్క ఇట్లా చెప్తా ఉంటారు. సో నేను అట్లా చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది, వెళ్ళి సైలెంట్ కూర్చున్న వల్ల అట్లేరా అంట. మళ్ళీ విత్ సెకండ్లోనే వద్దు మళ్ళీ డ్రెస్ మళ్ళీ కాబట్టి ఒక 4 ఎక్క ఇస్తేనే దిద్దాం.
ఇప్పుడు 4 రీల్ అని చెప్పి 40 రీల్ ఎన్ని తీస్తావు రోజుకి? రోజేం చేయను అక్క. ఒక డ్రెస్ వేసుకుంటానా దాని మీద ఒక 10 తీస్తా, 10-15 అన్న కాడ ఎక్కువనే తీస్తక్క. 10-15 తీస్తక్క ఒక రోజుకి? ఒక రోజు కాదక్క, ఒక డ్రెస్ అవన్నీ మొత్తం పెడతావు ఇక? ఒక Day కి డ్రెస్ ఒక్కొక్కటి పెడతావు? ఒక డ్రెస్ కి తీస్తాక్క. ఫస్ట్ ఓపిక. మూడు అప్లోడ్ చేస్తా, పక్కకు పెడతా. దాని తర్వాత ఇంకొక డ్రెస్ మీద చేసిన 3-4 ఇట్లా అప్లోడ్ చేస్తా. మళ్ళీ తర్వాత అవి ఉంచుకుంటా అన్నట్టు. ఇప్పుడు ఏం సడన్గా రీల్స్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ డ్రెస్ మీద తీసిన కదా అని ఒకటి తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. అంటే ఇప్పుడు ప్రజెంట్ రీల్స్ మీద ఏం డబ్బులు రావన్న విషయం అందరికి తెలుసు, జస్ట్ ఫేమస్. ప్రమోషన్స్ చేస్తున్నావు? ఏమైనా ప్రమోషన్స్ వచ్చాయి? లేదక్క, ప్రమోషన్ వచ్చినాయి అక్క. మా గోదావరి కనుల్లో నీకు అంత పెద్ద ప్రేమ పంపించిర్రు. చూసినావా అక్క? అది నాకు అక్క మీద అంటే నేను ప్రమోషన్లు కూడా చేయనని చెప్పి అక్క నాకు నిజంగా ఆమె నిన్న రీసెంట్గానే పరిచయం అయింది. అక్క నేను అంటే నాకు చాలా ఇష్టం అక్క, నేను ఫ్రేమ్ పంపిస్తున్నా అనే షాక్ అయినా. ఓకే అన్నది చూడంగానే మంచిగా అనిపించింది. చూసినావా మా గోదావరి కనుల్లో ఎంత ప్రేమను పంచుతారు? అది నాకు మంచిగా అనిపించింది అక్క. కానీ నేను ప్రమోషన్ అంటే అక్క అంటారు కదా, బిట్టింగ్ ప్రమోషన్స్ అని అవన్నీ ఇవన్నీ, నాకు అవంటే భయం అక్క. నేను చెప్పి పెట్టుకున్నది ఏంటిది, ప్రమోషన్లు చేయడానికి కాదు, నన్ను నేను చూసుకోవడానికి. రమ్య ఇలా ఉంటుంది, ఈ రమ్య ఇలా చేయగలంటే వీడియో తీసిన తర్వాత నేనైనా ఇప్పుడు నార్మల్గా నిల్చొనే చేస్తాను కదా అక్క. ఇప్పుడు మా సన్నగాడు వీడియోస్ క్లిప్స్ వైజ్ చేస్తుంటే వాడు ఎడిట్ చేసేదాకా నేను చూడను. సడన్గా చూస్తే నేనేనా, అమ్మ నేను ఇంత బాగున్నానా నేను, అరే నాకు అనిపిస్తుంది ఓ నా బంగారు కొండ అని చెప్పి ఇట్లా అంటా ఉంటా అన్నట్టు. అంటే ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది అక్క. ఆ హ్యాపీనెస్ అనేది రాదు. నేను హ్యాపీనెస్ కోసం మాత్రమే పెట్టుకున్నా అక్క యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ. యూట్యూబ్ కాదు, జస్ట్ ఇన్స్టా నుంచి వచ్చిన వీడియోస్ అని అందులో పెడతాను నేను. సో నీ బాధ అందులో మొత్తం పోతా ఉంటుంది అన్నట్టు. ఇంకా వాటిని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అక్క. కానీ నీకంటే ఒక బాబు పాప ఉంటే బాగుండు కదా. ఉన్నాడు అక్క కొడుకు, సరిపోదు చాలు. వాడే నా కొడుకు అని ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత ఇంకొకటి రమ్య, అంటే అడుగుతున్నాను ఏమనుకోదు, జనరల్గా ఆడపిల్లలకి ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మాట్లాడుతుంటారు. సిటీ లైఫ్ అంటే వేరు. సో పెళ్ళి అయ్యి హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా కుంకుమ బొట్టు అసలు పెట్టుకోవద్దంటారు, పూలు పెట్టుకోవద్దంటారు, గాజులు పెట్టుకోవద్దంటారు. వీటి మీద నేను దాదాపుగా చాలా వరకు కొంతమంది నేను అడిగిన, అంటే ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ నువ్వు ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు నేను భూపాలపల్లి ఊరన్నా జనరల్గా చుట్టూన్న మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కదా, వీటికి ఎప్పుడు నీకు ఎవరు వ్యతిరేకం కాలేదా? అంటే ఒక్కరిద్దరు పక్కన పెడితే అందరూ సపోర్ట్ చేశారు అక్క. ఆమె చిన్నపిల్ల, అసలు ఆమెకు అట్లాంటివి చెయ్యొద్దు అని నన్ను చెయ్యనియలేదు. తను అట్లా చేస్తే అది చెప్తారు అది అక్క, చనిపోయినాక ఇట్లా చేస్తే పూజలు చేసుకోలేరు, మళ్ళీ పెళ్లి చేయలేము అని. ఆ థాట్లో తను నేను చెప్పాను ఇప్పుడు చెప్పాను 7 months హ్యాపీగా తనతో రిలేషన్ అనేది బాండింగ్ అనేది ఉంటుండే. బావమరదలు అయితే ఎట్లయితే కలిసి ఉన్నారో నేను కూడా ఆయనతో అట్లనే ఉన్నా అని మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే వెంటనే సిచ్యువేషన్స్ అట్లనే అయినాయి నా ఫ్యామిలీలో. చనిపోవడం, ఇట్లా కావడము, ఇది చేయడము, హెల్త్ ఖరాబు, మా మామయ్యకి ప్యాంక్రియాస్, అది మా మామయ్యకి పారాసిస్ రావడం, ఎక్కడ హ్యాపీనెస్గా నేను తనతో బతికింది లేదు అందరూ. సో ఆమె ఏమంత బ్రతకలేదు తనతోటి, తనకు అట్లా అంటే ఏం చేయొద్దు, తనని పూజకి ఉండని మళ్ళీ పెళ్లి చేయాలని చెప్పేసి నాకు ఏమీ చేయలేదు. వెళ్తూ ఉంటావు అంటే అందరు ఫంక్షన్స్కి పిలుస్తారా? పిలుస్తారు అక్క. నేను అంటే చాలా మందికి ఇష్టం అక్క, కానీ నేను అంటే ఎవరు ఏం మాట్లాడారా వెనక? కొంతమంది వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. నేను వెళ్ళాను అక్క, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి అంటే నేను చెప్పాను కాక, మా వేసుకుందాం అంటే బట్టలు కూడా లేని సిచ్యువేషన్లు ఉన్నాయి అక్క. బట్టలు లేక మేము వెళ్ళని రోజులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎక్కిరించిన మాటలు ఉన్నాయి. అప్పుడు డాడీ ఏం చేసేవారు? మా డాడీ సింగరేన్ షాపే అక్క. కానీ డాడీ అప్పట్లో సంపాదించింది అక్క. అన్నీ ఇవే తాగడం తిరగడము అన్నీ ఉంటాయి కదా. అట్లా ఓన్ హౌస్ ఉంది ఇప్పుడు? ఓన్ హౌస్ ఉన్నది కాబట్టి మేము బతికినాం అక్క. ఇప్పుడు ఇక నువ్వు మమ్మీతోనే ఉండడం? మమ్మీతోటే. మీ అత్తయ్య వాళ్ళకి ఏం లేవు ఆస్తిపాస్తులు? ఏం లేవు అక్క. నేనే నా సొమ్మంతా అమ్మి తనని బ్రతికించుకుందామని మొత్తం అమ్మేసిన అక్క. దగ్గర నేను మా అత్త సొమ్ము నా సొమ్ము కలిపి 20 తులాల బంగారం అమ్మేసినాం. వాళ్ళకి సంతిల్లో అవన్నీ ఏమన్నా ఉండే? లేదక్క, ఉండే. అది పెద్ద మామయ్య వాళ్ళకి వెళ్ళిపోయిందంట, మాకు కూడా అంత ఐడియా లేదు. అంటే నీకు బాధ్యతలు ఉంటాయి కదా, నువ్వేం అడగలేదా మరి ఇట్లా మాకు వస్తుంది? ఉంటే అడగాలక్క. అక్కడ నాయే పోయిన తర్వాత నేనేం అడుగుతా అక్కడ? నాకు ఇది ఉంది ఇవ్వండి అని నేనేం అడగాలి చెప్పు? నాకు తను ముఖ్యమని నాదే వదిలేసుకున్నా నేను. అనుకుంటావా రమ్య అసలు నాకు అసలు నా లైఫ్లో అదృష్టం అనేది ఉందా అని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకోలేక, కానీ ఇప్పుడైతే అనుకుంటున్నాక. ఎందుకంటే ఈ మధ్య 1.5-2 years నుంచి నేను అనుకునే అయితే కొన్ని జరుగుతున్నాయి కాబట్టి అదృష్టం అనేది ఉందని నేను అనుకుంటాను. ఒకప్పుడైతే లేదక్క, అదృష్టమే లేదు అసలు. మ్యారేజ్ లైఫ్లో అదృష్టం లేదా? ముందు లేదు, మ్యారేజ్ అయినాక లేదు, తను చనిపోయినాక కూడా లేదు.
సో ఒక 2 ఇయర్స్ నుంచి అయితే అనుకున్నాడే ఇన్ని జరిగిన నాకు ఇట్లా సిచ్యువేషన్ అంటే నా కొడుకు అక్కడ లేడు, అమ్మ లేదు, చనిపోదామని వెళ్ళిన ఆ క్షణంలో నా మైండ్ రియలైజ్ అయింది ఏంటంటే అందరి కోసం నువ్వు భరించుకున్నా నేను. ఇప్పుడు నా అత్త కోసం నేను భరించుకున్నా, నాతో వీళ్ళతో మాట్లాడాలన్నా కూడా నా అత్త సిచ్యువేషన్ బాగాలేదని తనతో సాకరీ చేసుకుంటున్నా కానీ ఇటు మాట్లాడలేకపోయేదాన్ని. సో తినతో మాట్లాడినప్పుడు వీళ్ళు వచ్చి నేను వీళ్ళతో మాట్లాడాను. అంటే ప్రతి ఒక్కరి కోసం నేను నా సంతోషాన్ని వదిలేసుకొని బతికిన తప్ప నా కోసం నేను ఎప్పుడు బ్రతకలే అక్క. అప్పుడు అనుకున్న డిసైడ్ నా కోసం నేను బ్రతికింది ఏంటి, ఒక్కటి వెనుక తిరిగి చూస్తే నా కోసం నేను బ్రతికింది ఒక్కటి కూడా లేదక్క. అందరి కోసం బ్రతకడం తప్ప నా కోసం బ్రతికింది ఒక్కటి కూడా లేదు. అప్పుడు డిసైడ్ అయినా నా కోసం నేను బ్రతికితే ఎలా ఉంటుంది, నేను అనుకున్నది చేస్తే అందులో ఎట్లా ఉంటుంది అన్నప్పుడు స్టార్ట్ చేసినాక నేను అనుకున్నది జరిగినప్పుడు వచ్చిన సంతోషం నా లైఫ్లో రాలేదు. అప్పటి నుంచి నేను ఏదన్నా అనుకుంటే అది జరగాల్సిందే. అది జరగలేదంటే సచ్చినా దాని జోలికి కూడా పోనక్క, చచ్చిపోయినా నేను దాని జోలికి పోను. కానీ అనుకున్నానంటే అది జరగాలి, ఆ టైంకి జరగాలి, లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. అన్ని ర్యాండమ్గా 5 years అవుతుంది కదా రాకేష్ గారు చనిపోయి. ఆ తర్వాత నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఒక హోప్, ఏదైనా ప్రపోజల్స్ రావడము అట్లా ఏమైనా జరిగిందా? ప్రపోజల్స్ వచ్చినాయి అక్క, ఫ్యామిలీ పరంగా అందరు తీసుకొచ్చి, కానీ చేసుకోనని అయితే చెప్పాను. ఇప్పుడు నువ్వు మొత్తం పెళ్లి చేసుకోవు ఇంకా? చేసుకోనక్క. అంత దృఢంగా ఎందుకు ఫిక్స్ అయినావు? అంటే ఒక మనసులో ఒకటి ఉంటే దాన్ని తీసేవా ఇక? అక్క తీసాను అక్క. అంటే లైఫ్లో ఒక తోడు ఉండాలి కదా రమ్య, ఎందుకంటే నీకు కూడా డాడీ సపోర్ట్ లేదు అంటున్నావు, మమ్మీ ఒక్కతే ఎన్ని రోజులు అని ఉండదు కదా, నువ్వు కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు. ఎందుకంటే మీ ఫ్యామిలీ నుండి ఎవరు లేరని అర్థమవుతుంది క్లియర్గా. సో ఆల్రెడీ మీ అక్క వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది. అంటే రమ్య ఎన్ని రోజులని ఇట్లా ఇన్స్టా రీల్స్ చేసుకుంటా గడుపుతుంది జీవితం. ఇందులో ఆనందం నువ్వు వెతుకుంటున్నావు కానీ నీకంటే ఒక సపోర్ట్ ఎట్లా? అదే అక్క, ఇదే డైలాగ్ అక్క అమ్మ ఇద్దరు కూర్చోబెట్టి అడిగినప్పుడు ఇప్పుడు మేము కూడా మా స్టూడియోలో నీకు ఫ్యామిలీ లాగానే అడుగుతున్నాం, బయట వాళ్ళలాగా ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే రీల్స్ నీకు హ్యాపీనెస్ ఇస్తాయి ఎప్పుడైనా, అది జనాలు మన కోసం పెట్టే కామెంట్లు మనతో మాట్లాడేదాన్ని బట్టే ఇస్తావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎక్కువ పని చేయలేవు, ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఎక్కువ చదువుకోలేదు. సో వీటితోని ఆపర్చునిటీ రావచ్చు రాకపోవచ్చు, వాటిని ఎట్లా వినియోగించుకుంటాం కూడా మనకు తెలియదు. కానీ నీకంటూ ఒక సపోర్ట్ ఉండాలనేది మేము అనుకుంటున్నాం. దానికి ఏం చెప్తుంది రమ్య? చెప్తున్నాక ఎప్పుడు చెప్పేది నా మైండ్లో ఫిక్స్ అయినా అదే ఉండిపోతుందని చెప్పాను కాక, నేను అంత ఇష్టంగా ట్రస్ట్గా నమ్మి అడిగేసిన భర్తతో ఎంత సంతోషంగా ఉన్నానో అన్ని బాధలు పడ్డాక. అంటే సంతోషం అంటే ఆ బాధల్ని కూడా సంతోషంగా భరించిన, ఆ బాధను కూడా సంతోషం అనుకొని ఊహించుకున్నాక. సో అంత అట్లున్న నేను బాధలు పడ్డా, మళ్ళీ ఇంకొక లైఫ్లోకి అడుగుపెట్టి అయ్యే బాధలు పడాలి అట్లెందుకు అనుకుంటావు? ఉంటుంది అక్క, ఉంటుంది. మంచి వ్యక్తి రావచ్చు కదా రమ్య, నేను అర్థం చేసుకొని చుట్టాలలోనో ఎవరో మంచి వాళ్ళు ఉంటారు కదా, అట్లా అనుకోవడం రాంగ్ కదా. ఉండరు అక్క, ఎన్ని సంవత్సరాలు ఉండలేరు కదా. అమ్మాయికి ఖచ్చితంగా ఒక సపోర్ట్ కావాలని మాట్లాడతారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి, లైఫ్ లీడ్ చేయాలి, అది కొట్టినా తిట్టినా తాగినా ఎవరో ఒకరు ఉండాలంటూ ఉంటారు కదా. భయం అక్క, నేను చెప్తున్నాను కదా, భయం. నేను ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళని ఏమనలేనక్క. అది కూడా నేను మళ్ళీ ఒక మనిషిని పెళ్లి చేసుకొని తనని కూడా దూరం చేసుకోవాలని నాకు లేదు. నాకు అది నువ్వు మెంటల్గా అట్లా ఫిక్స్ అయిపోయినావా? అయిపోయినా. నేను నా లైఫ్లో తనకి ఇచ్చే ప్లేస్ నేను ఎవరికి ఇవ్వలేను అక్క. హస్బెండ్ అనే పొజిషన్ ఇవ్వగలుగుతా కావచ్చు, ఇస్తా అని నాకు ఉండింది. కానీ అలాంటి ఊబిలో మళ్ళీ అడుగు పెట్టాలి, అలాంటి కష్టాల్లో నేను అడుగు పెట్టాలి అనుకోవట్లేను అక్క. నాకంటూ నేను ఒక్కదాన్ని ఉంటా, చచ్చేంత వరకు అమ్మ ఉంటుంది, చివరి దాకా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మ కూడా ఒక స్టేజ్కి వచ్చిన వ్యక్తే, తను నీకు ఇప్పుడు సపోర్ట్గా ఉంటుంది. తర్వాత రమ్య అమ్మకు సపోర్ట్ కావాల్సి వస్తుంది. కానీ నువ్వు ఉన్న సిచ్యువేషన్లో మీ అమ్మకు నువ్వు సపోర్ట్ ఇవ్వగలుగుతావా అనేదే నేను అడిగేది. నేను ఇవ్వగలుగుతా అక్క, కానీ దానికే తోడు కావాలి అని అంటే నేను ఏం చెప్పలేను అక్క. నాకు తోడు ఎంత సంపాదిస్తుంది రమ్య నెలకి? మీ అమ్మకు సపోర్ట్ చేయాలన్నా కూడా రమ్య ఎంతో కొంత సంపాదించి పెంచే అంత ఉండాలి ఖచ్చితంగా. పెంచగలుగుతా అక్క, సంపాదించానని నేనైతే ఇంత అనైతే నేను చెప్పలేను, కానీ చూసుకుని ఎంతైతే నాకు ఉంది. తెలివి అయితే నాకు ఉందక్క, లేదని కాదు. నాకు ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలుసు. కానీ పెళ్ళి అనే టాపిక్ వస్తేనే నాకు భయం. ఎందుకు అంటే ఆ కష్టాలు నేను పడలేను. నాకు అది మీరు చెప్తేనే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను పడ్డ కష్టాలు ఎలాంటి ఆడపిల్ల కూడా పడద్దు అని. ఎవరైనా నార్మల్గా ఎవరైనా తింటే కూడా తినలేని సిచ్యువేషన్ ఉంటే కూడా నేను తినపోయినా పెట్టే గుణం నేను. అలాంటిది
మా అమ్మ వాళ్ళు బాధపడుతుంటే నేను ఎలా చూసుకుంటుంటా అక్క? మా అమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు మీ అమ్మ గురించి నేను ఇది ఎందుకు అడిగినా అంటే నువ్వు ఇది చెప్తావన్నా ఆన్సర్. మీ అమ్మ బాధపడుతుందని నువ్వు అంటున్నావు, మీ అమ్మ నిన్ను చూసుకుంటే ఎంత బాధపడుతుందని నువ్వు ఏదో రోజన్నా ఆలోచిస్తున్నావు? ప్రతిరోజు ఆలోచిస్తా అక్క, కానీ దానికే మ్యారేజే సొల్యూషన్ అంటే నేను యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది అదే కదా, పెద్దలకు కావాల్సిందే అదే. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో కూర్చున్నా అదే చెప్తారు ఎవరైనా కూడా, మా పేరెంట్స్ కూడా అట్లనే చెప్తారు ఎవరైనా కూడా. కానీ ఆలోచన విధానం అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా మార్చుకోవాలి కదా. మార్చుకోవాలి అక్క, కాదంటలేను, కానీ దానికి మ్యారేజే సొల్యూషన్ అంటే నేనేం చెప్పలేను. సో మొత్తానికి ఒక్కదాని అయితే లీడ్ చేయగలుగుతావు. చేయగలుగుతా. సో ఇన్స్టా నుండి అందరి ఇన్స్టా నుంచి అన్నట్లేదు, నా పర్సనల్ లైఫ్ వేరు, ఇన్స్టా వేరు అక్క. ఇది వేరు, సోషల్ మీడియా వేరు, నా పర్సనల్ వేరు. నా పర్సనల్ లైఫ్లో అయితే నా మ్యారేజ్ అనే ప్లేస్ ఎవరికి ఇవ్వాలని నేను అనుకుంటలేను. ఇట్లా రమ్య ఇట్లా చాలా బాధపడుతుంది కాబట్టి, రమ్యకి ఎవరో ఒకరు ఇష్టమైనటువంటి వ్యక్తి ఉంటారు, వాళ్ళు ఎవరో బయటపడతలేరు కాబట్టి కావాలంటే మాకు కింద కామెంట్ పెట్టండి. రమ్యకి మంచి పెళ్లి చేద్దామని మేము ఫిక్స్ అయినాం కాబట్టి. రీసెంట్ గా మ్యాచ్ కూడా వచ్చింది అక్క, డైరెక్ట్ మీరు కావాలంటే మా మమ్మీ కాల్ కూడా చేసి వచ్చిందంటే క్రికెట్ మ్యాచ్ చెప్తాను. మ్యాచ్ వచ్చినాయి నాకు 4 మ్యాచ్లు వచ్చినాయి అక్క. నన్ను చూసి అంటే మీరు సెల్ఫ్ డబ్బా అనేది మీరు అనుకోకండి అక్క, నేను చూపించే ప్రేమకి చూసిన వాళ్ళే నన్ను వెతుక్కుంటా 4 సంబంధాలు వస్తే కూడా డైరెక్ట్ ముఖం మీద నాకు వద్దని చెప్పినా గొడవలు ఏంటంటే చేసుకోండి అని ఇంటి పక్కన వాళ్ళు కూడా బతిన్లాడి ఒప్పించిన రోజులు కూడా ఉన్నాయి, కానీ నేను ఒప్పుకోలేదు అక్క. కావాలంటే నేను మమ్మీతో కూడా మీరు మాట్లాడండి, నేను పెళ్ళి అంటే అది నా వల్ల కాదక్క, భయం స్టార్ట్ ఉంది నాకు. ఇప్పుడు ఈ 2026లో ప్రేమకి పెళ్ళికి రమ్య చెప్తా అంటే ఏ అర్థం చెప్తా చెప్పు? ప్రేమ పెళ్ళికి పెళ్ళిగా ఏమో అక్క, నేనైతే ఒక్కటే చెప్తా, ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, మామూలుగా అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండాలి అక్క, అంతే. నా ఫ్యాంటసీలో నేను అనుకున్న ఫ్యాంటసీలో నేను ఫాలో అయినా, సేమ్ అదే ఫాలో అయినా, అది తనకు చాలా నచ్చిన పద్ధతి నాది. కానీ ఆ పద్ధతి నాది లైఫ్ లాంగ్ లేదు, కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళ దాంట్లో నేను పాటించినట్టయితే పాటించాలని అయితే అనుకుంటా. నవ్వుకుంటా హస్బెండ్ బయటికి పోతే నవ్వుకుంటా పంపించడం, రాగానే నవ్వుకుంటా డోర్ ఓపెన్ చేస్తే నవ్వుకుని ఆన్న వదిలేతాడు అక్క మా బావ. అదైతే నేను నమ్ముతా, అదొక్కటైతే చేయాలని చెప్తా. పెళ్ళి మీద ఒపీనియన్ అంటే ఇదే, భార్య భర్తలు ఎంత గొడవైనా సరే మన భర్త కొట్టిండు కదా అని చెప్పేసి పుట్టింటి చెప్పొద్దు, పుట్టింటి విషయాలు తీసుకొచ్చి భర్తకు చెప్పొద్దు, ఇద్దరికి చులకనే. సో ఏ చెప్పకుండా మనసులో దాచిపెట్టుకొని లైఫ్ని మంచిగా లీడ్ చేయాలి తప్ప గొడవలే సొల్యూషన్ కాదు. లివింగ్ రిలేషన్స్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి, సో అట్లాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేనేం చెప్పలేనక్క, నాకు అలాంటి థాట్ కూడా నేనేం తీసుకోలేను. అట్లాంటి వాళ్ళ గురించి కూడా నేను అంటే ఒక ఆడపిల్లగా నువ్వేం సజెషన్స్ ఇస్తావు ఆడపిల్లకి? నేను ఈ విషయంలో వేయలేనక్క, నాకు మాటలు ఎవరి ఇష్టం వాళ్ళదంటవా, ఎవరి లైఫ్ వాళ్ళదంటవా? ఏమక్క అది ఈ విషయంలో అయితే నేనేం వేయలేను. ఎందుకు భయపడుతున్నావు చెప్పంటే, ఆడపిల్లగా నువ్వు ఇంత నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నువ్వు ఇంత కష్టపడుకుంటే ఈ స్టేజ్కి వచ్చినావు అంటే నీ దగ్గర నుండి జనాలు ఏదో ఇంకా ఆశిస్తున్నారు రమ్య ఇట్లా ఉండాలి అని చెప్పేసి. అట్లా అని చెప్పేసి నీ ఆడపిల్లలకి ఏం చెప్తావు రమ్య? ధైర్యంగా ఉండమని చెప్తాక్క. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ జాబులు చేస్తూ ఇవన్నీ చేస్తుంటారు. పేరెంట్స్కి దాదాపుగా ఎవరికి తెలియదు, 70% తెలియదు. సో తెలియకుంటే ఏమో జరుగుతున్నాయి, ప్రెగ్నెన్సీ అవుతాయి, అటు సూసైడ్ చేసుకుంటారు, చచ్చిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇట్లాంటివి జరగకుండా ఒక సజెషన్ ఇవ్వాలంటే రమ్య ఏమిస్తుంది సజెషన్? ఆ అమ్మాయిలకి కూడా చెప్తాక్క, నచ్చింది మీరు చెయ్యండి, కానీ అది బార్డర్ క్రాస్ కాకుండా లిమిట్లో ఉండి ఏం చేసినా అది బెటరే అక్క. కానీ అది ఏదైనా చేస్తున్నావు అంటే నీ అనుకున్న వాళ్ళకు మాత్రం అది నిజం చెప్పాలి. నువ్వు తప్పు చేసినావా, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అది నిజం చెప్పేసి బ్యాక్ వచ్చేయండి. వాళ్ళు ఒప్పుకోరా సెకండరీ, కానీ ఏది పడితే అది చెప్తే అది కరెక్ట్ కాదక్క. మీరు అన్నారు లివింగ్ గురించే, మీకు నచ్చింది మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి, అది ఒప్పుకుంటే మీరు చేయడంలో తప్పేం లేదు. కానీ చెప్పకుండా దొంగతనంగా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అమ్మాయిలను ధైర్యంగా ఉండమని చెప్తా, నచ్చింది చేయమని చెప్తా. నచ్చింది చేయమన్నా కదా అని చెప్పేసి ఏది పడితే అది చేయడం కాదక్క. మన మనసుకు నచ్చిన పని కానీ మనకు మనసుకు నచ్చింది ఏదైనా సరే అది చేయమని చెప్తా. పొలిటికల్కి వెళ్ళే ఉద్దేశం ఫొటోస్ వీడియోలు చూస్తాను, పొలిటికల్ వాళ్ళతో తిరుగుతున్నావు, పొలిటికల్ వాళ్ళతో ఫొటోస్ అన్న ఇన్వైట్ చేసిండు అంతే, వెళ్ళినా అంతే. నాకు అట్లాంటి ఉద్దేశం లేదక్క. ఏదో ఉంది చెప్తలేదు, చెప్తలేదు. భూపాలపల్లి వాళ్ళు కామెంట్ పెట్టండి. అట్లాంటి ఉద్దేశమే లేదక్క నాకు అసలు. అట్లాంటి థాట్ సెకండరీ కూడా పోనక్క. నేను నార్మల్గా ఇంటి ముందుకు వచ్చినా కూడా నేను కలవని వాళ్ళని. ఓట్లు ఏమైంది? ఓటెత్తక్క, మరి ఓటెత్త కానీ మాట్లాడలేదు రమ్య 2 డ్రెస్సులు అన్నీ వస్తాయని నేను తీసుకోనక్క. ఇది ట్రూత్.
మా మమ్మీకి ఇచ్చేసిన, నేను తీసుకోను. అగో. తీసుకునైతే తీసుకున్నావు. అంటే ఇష్టం ఎవరైనా ఓటకు తీసుకోరా అక్క, ఉపయోగించుకోవడంలో పైసలు నేను తీసుకుంటావు. ముట్టనక్క, ముట్టుకో. ఎవరంటే ఇష్టం నీకు పొలిటికల్లో బాగా? ఎవరు ఇష్టం? లేడీస్ అయినా జెంట్స్ అయినా రాజకీయ పరంగా నీకు ఎవరు నచ్చరా? సినిమా ఇండస్ట్రీలో రమ్యకు బాగా నచ్చేటువంటి అబ్బాయిలు ఎవరు? లేరక్క. హీరో ఒక్క హీరో నచ్చలేదా? అక్క 10 సంవత్సరాల నుంచి మా ఆయననే హీరో అని బతికిన ఇమాజినేషన్. నాకు సినిమాలు చూస్తావు కదా, చూస్తా అక్క, కానీ ఎవరో ఒకరు favorite ఉంటారు అని కదా. లేరక్క, ఫేవరెట్ లేరు. ఆ అమ్మాయిలు? సౌందర్య. ఓకే, సౌందర్య గారు అంటే బాగా ఇష్టం నాకు. అందుకే నువ్వు కట్టు బొట్టు మంచిగా పెట్టుకొని చేస్తావు కదా రమ్య. నిజంగా నీలో నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే వేరే ఆడవాళ్ళు కూడా అట్లా ఫాలో అవుతే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అంతే. థ్యాంక్స్ అక్క. నాకు ఫైనల్గా నీ ఫ్యాన్స్కి ఏం చెప్తావో చెప్పు. ఇంకా నా ఫ్యాన్స్ ఎవరైనా ఇట్లా ఇన్స్టాలో పెడతారా లవ్ ఐ లవ్ యూ ఈరోజు ఏదో చదివినావు కదా, ఇంతమంది కామెంట్ చదివింది అక్క. కామెంట్ మాకు కూడా చదివి వినిపించండి నీ కామెంట్లు. ఎందుకంటే నీ ఇన్స్టా ఓన్లీ ఫోటోలు వీడియోస్ చూస్తాను, కామెంట్లు చూడాలి. అక్క నేను ఏమంటా తెలుసా, మెసేజెస్ ఓపెన్ చేయలేం కదా అక్క. నేను చూడు, నేను అందంగా ఉంటే కదా రానంటే, నేను లారీ కింద పడన్నా కత్తి పట్టుకొని ఓడ్చుకోనా అంటారు అక్క మా తమ్ముళ్ళు. మీరేమో ఇంత పొగుడుతాళ్ళు అందంగా ఉంటా అని. నేను అందంగా ఉన్నా, నాకు అట్లా ఎందుకు అనుకుంటావు రమ్య? ఒకసారి గట్టిగా చెప్పు నాన్న. ఏది కింద కామెంటా లేకపోతే నీకు మెసేజ్ వచ్చిందా? మామూలుగా అవును, కొంతమంది ఇట్లా పెడతారు కదా రమ్య. అంటే నువ్వు నవ్వుకుంటావా అంటే ఇట్లా ఇప్పుడు మనం రీల్ చేస్తాం, కొంతమంది దాదాపు చాలా మంది పెడతారు పిచ్చి పిచ్చి కామెంట్స్. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే లారీ కింద పడతాం, కత్తితో పడుచుకుంటాము, అసలు ఇన్స్టా రీఛార్జింగ్ ఇవ కోసమే చేసుకుంటున్నావు అని వచ్చింది. అట్లాంటివి వచ్చినప్పుడు రమ్య ఫీలింగ్ ఏంటి? అసలు కామెంట్లు ఆపేందుకు నువ్వు అసలు? నేను నాకు ఎక్కువ నెగిటివ్ రా అక్క. ఇప్పుడు రీఛార్జ్ అన్నారు కదా, అయ్యో తమ్ముడు చెప్తే రీఛార్జ్ చేసేదాన్ని కదా అని మెసేజ్ పెడతాను, నేను రిప్లై ఇస్తా. రమ్యకు వచ్చినటువంటి ఒక మంచి మెసేజ్ మీకు చదువుతున్నా. ఐ లవ్ యూ రమ్య అని నెంబర్ పెట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, అలాగే నీ నెంబర్ కూడా పెట్టేసి మాట్లాడుకుందాం, ఓకేనా? నీకు ఇష్టమైతే, ఇష్టం లేని పని ఏది చెయ్యనంట. ఐ లవ్ యూ రమ్య, నా ఫోన్ నెంబరు, పెళ్లి చేసుకుందాం. ఉరి అమ్మ, వాడే ఎన్నిసార్లు పెట్టిండు పాపం. అక్కో 101 లైట్లు నీకే అని పెట్టారు. చాలా మంది కామెంట్స్, మంచి మంచి కామెంట్స్ ఉన్నాయి రమ్యకి. నాకు ఆల్మోస్ట్ మంచిగా ఉంటాయి అక్క. అందరి హృదయాలను దోచుకున్నావా? అంత లేదులే అక్క, అభిమానాన్ని గెలుచుకున్నా. అంటే ఎప్పుడైనా అనుకుంటావు రమ్య, అంటే నేను ఇంత మంచిగా డాన్సెస్ అయినా యాక్టింగ్ అయినా సో నీ ఫేస్లో మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటావు, వెయిట్ తగ్గాలని చెప్పేసి ఎప్పుడైనా అనుకోవడం, లేకపోతే వెయిట్ లాస్ కోసం ఏదైనా ట్రై చేయడం జరిగిందా? చేసినక్క. తను చనిపోయిన తర్వాత అంటారు కదా, చనిపోయినాక అంటే మీకు చెప్పలేదు, నేను ఇక్కడ చెప్పలేను. చనిపోయిన తర్వాత ఒక వెయిట్ అయితే 50 ఒకటేసారి 50 పెరిగిపోయినాక. దాని తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నా కొడుకు నన్ను ట్రై చేసిండు వెయిట్ తగ్గియాలని. సో నేను తగ్గలేకపోయి, నేను ఇంతే చచ్చేంత వరకు ఇలాగే ఉంటా కావచ్చు, ఇక నేను ఇంతే బ్రతికినంత కాలం అనేసి అదేగా ఉండడం. అప్పటికి ఇన్స్టాగ్రామ్ కూడా నాకు లేదు. ఇట్లా నేను బ్రతకంత ఇది ఏ టైంలో ఏ చచ్చిపోతా కావచ్చు ఈ టెన్షన్స్లో అని ఉన్నా నేను అక్క. సడన్గా ఇక అనుకోకుండా మనకి ఇట్లా రావడం, కానీ ఇక వెళ్తుంటే నా కొడుకు అనేటాడు, అమ్మ తగ్గాలమ్మా ప్లీజ్ అమ్మ అనడము. అప్పుడు నాకు అనిపించింది, సో నాకు ట్రై చేద్దాం ఎందుకు అని చెప్పి డైట్ స్టార్ట్ చేసినాక 3-4 మంత్స్కే నేను 49 kgs ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు లేదక్క, మొత్తం కొన్ని 15 days నుంచో 1 month నుంచో చేయట్లేను, మళ్ళీ ఇక స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు ఎప్పుడైనా అనుకుంటావు ఇట్లా ఒక పెద్ద ఫుడ్ పెట్టుకొని ఇట్లా తినుకుంటా వీడియోలు చేయాలి, నాకు మంచి సెట్? ఎప్పుడు అనుకోవు అసలు? తినలేనక్క అసలు. నువ్వు సెన్సిటివ్ కావని అర్థమైపోతుంది, చాలా రఫ్ అండ్ టఫ్ అని తెలిసి. బండ పట్టి ఎందుకు కొట్టినావు రమ్య నువ్వు? అక్క ఆ సిచ్యువేషన్ ఏంటక్క, బండలు పట్టి కొడతారా? చంపేస్తాక్క నేను, నిజం చెప్తున్నా, చంపేస్తాక్క. నిజం కత్తున్నా నేను చంపేస్తాక్క, అది సెకండరీ. ఇప్పుడు ఆడదాని మనసుకు నచ్చని జరిగినప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అక్క ఏదైనా? నేను చేయలేనక్క. అసలు ఎందుకు జరిగింది ఆ సిచ్యువేషన్ చెప్పు అసలు. నేను నాకు వినక్క. అయితే అల్లరి చేస్తాం కదా అక్క, మనం అందరం అల్లరి చేస్తాం కదా. సో తన పేరు నేను చెప్పాను, అది బాగా అల్లరి చేస్తుందని చెప్పేసి పోయిందక్క. పోయింది, ఏడ్చుకుంటూ వచ్చింది అక్క నా దగ్గరికి. అప్పటికి మా అంత చిన్న ఏడుస్తుంది, ఏడుస్తుంది, అది ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. తెల్లారి నుంచి స్కూల్కి రాలే. మేమేం అనుకున్నాం, ఏదైనా ఫంక్షన్ జరిగింది కావచ్చు అనుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ డే టీసీ తీసుకొని వెళ్ళిపోయింది అక్క. టీసీ తీసుకొని వెళ్ళిపోయింది. ఏం చెప్పమన్నా చెప్తలేదు. అసలు ఏమైందని అంటే కొన్ని రూమర్స్ బయటకు వచ్చినాయి. సో అది ఏంటిది అంటే సార్ కొట్టిండని ఎందుకు పోయింది, సో నేను కూడా దెబ్బలు తింటా అని కావాలని అల్లరి చేసినాక.
కావాలని అల్లరి చేసినా ఆ రోజు దగ్గర దగ్గర 10-20 సార్లు అల్లరి చేస్తుంటా. చేసున్నారు సరే అని చెప్పేసి అల్లరి చేసిన వాళ్ళే అప్పుడు నాకు సిచ్యువేషన్ పిలిచినప్పుడు అర్థమైంది ఎందుకు తిని వెళ్ళిపోయింది అని. అది అర్థం కావడానికి నాకు 10 నిమిషాలు పట్టింది అక్క. 10 నిమిషాలు నేను అట్లనే ఉన్నాను, ఇట్లా లేచి అంటే ఎందుకు ఏమన్నా నీ మీద ఏమన్నా? అదే అక్క నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు బెండ్ చేశాడు అమ్మాయిని, ఇట్లా కొట్టిండు, బెండ్ చేశాడు కొట్టిండు. ఈ చెయ్యితోటి ఇట్లా బెండ్ చేసి ఇలా కొట్టొచ్చు, కానీ ఈ చెయ్యిని ఇట్లా పెట్టి ఇట్లా బెండ్ చేసి కొట్టిండు. ఈ చెయ్యి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఉన్నాడా వాడు మరి? కొట్టినవా ఇక డైరెక్ట్గా? అప్పుడు నాకు అర్థం కాలేదు, అది బ్యాడ్ టచ్ అని కూడా నాకు తెలియదు అక్క. కళ్ళు మూసుకొని కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. ఎందుకు వస్తున్నాయి నాకు అది బ్యాడ్ టచ్ అని కూడా నాకు తెలీదు, కానీ కన్నీళ్ళు వస్తున్నాయి. లేచి ఇట్లా ఇదే సిచ్యువేషన్ అక్క, లేచి ఇట్లా వచ్చి ఇట్లా కూర్చొని ఇట్లా నిలబడి చూసినప్పుడు నాకేం అర్థం కావట్లే, కన్నీళ్ళు వస్తున్నాయి. రాయి తీసి, అది షార్ప్ ఉంటుంది అక్క, మనకు డోర్ల కాడ పెడతారు కదా, రాయి తీసి కొడితే కరెక్ట్ ఇట్లా పలిగిపోయాడు. వెంటనే ఇట్లా పట్టుకొని వెళ్ళిపోయాడు. నీకు ఎప్పుడైనా నీ లైఫ్లో అంటే ఎవరైనా వేధించడము, ఎక్కడన్నా ఏదైనా తీసుకెళ్ళి ఏదైనా జరగడం లాంటివి ఏమన్నా జరిగింది? ఏం అంటే వేధించడం అయితే జరిగింది అక్క, జరిగింది. అంటే క్లాస్మేట్సా లేకపోతే బయట వాళ్ళ, లేకపోతే ఈ ఇన్స్టాలకు వచ్చిన తర్వాత? ఇన్స్టాలకు వచ్చినాక కాదక్క, బయట జరుగుతాయి కదా సిచ్యువేషన్స్. ఇప్పుడు భర్త చనిపోయింది అని కూడా అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళానక్క నేను. మీరు కనుక్కోండి, అసలు బయటికి వెళ్ళాలంటే భయపడే నేను ఈ మధ్య వెళ్తున్నాను అక్క. మా తమ్ముడు వాళ్ళు పరిచయం అయినాక ప్రపంచం అంటే ఏంటిది అన్నది నాకు ఇప్పుడే తెలుస్తుంది. అంతకుముందు బయటికి వెళ్తే ఏమైనా అనుకుంటారు, ఏమో ఏమో చనిపోయింది, కానీ నా మీద కన్నున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్క. వాళ్ళని చూస్తే నాకు భయం అవుతుంది, టెన్షన్ అయిపోయి. అంటే అంటే నీకేమైనా కాల్స్ లో అడుగుతారా లేకపోతే డైరెక్ట్ అడుగుతారా? అడగడం కూడా కాదక్క, ఓన్లీ చూస్తా అర్థమైపోతుంది. అర్థమైపోయి ఒకసారి అనడం కూడా జరిగింది. అంటే ఎట్లా అంటే అక్క, భయం అవుతుంది అక్క నాకు ఇట్లాంటి తలుచుకుంటే. అలాంటి సిచ్యువేషన్స్ భయం అవుతుంది అక్క నాకు. సడన్గా నా హస్బెండ్ చనిపోయినప్పుడు నాకు ఎదురైన సిచ్యువేషన్, నా ఎదురుగా వచ్చి మీ హస్బెండ్ చనిపోయింది కదా అనేసి నా ముందుకు వచ్చి నిలబడడం, నాకు ఒకటేసారి టెన్షన్, ఊపిరి ఆగిపోయింది అక్కడ. అంటే అక్కడ ఏం జరిగింది అక్కడ అసలు నీకు సిచ్యువేషన్? సడన్గానే వచ్చిండు అక్క, ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్ సడన్గా వచ్చి నా ఇంత దగ్గర రావడం. ఎప్పుడు చూడలేదు నువ్వు ఆ వ్యక్తిని? చూసినక్క, చూసిన మా ఊరే, కానీ సడన్గానే వచ్చి, ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను అక్క, సడన్గా ఇట్లా తిరిగేసరికి ఇక్కడ ఉండేసరికి నా గుండె ఒకటిసారి ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది అక్క, అట్లనే ఆగిపోయింది. ఆ భయము ఆ వ్యక్తిని చూసినాక ప్రత్యేకంత వరకు పోదు. ఆ వ్యక్తిని చూసినా నాకు ఇప్పటికీ భయం అక్క. మీ ఏరియాలోనే తిరుగుతూ వేరేకి వెళ్ళి అంటే ఆ సిచ్యువేషన్ నాకు అట్లా ఎదురైంది. సో ఎవరికైనా ఉండదు అక్క. ఇప్పుడు ఆడవాళ్ళకి అబ్బాయి ఎంత చూస్తాడో చూడొద్దు మనకు అర్థమైపోతుంది అక్క. సో ఉంటుంది, ఈమెకి లేరు కదా అట్లా ఇట్లా అని అనుకుంటారు, కానీ అట్లా నన్ను చూసిన వాళ్ళకి సమాధానం నా కొడుకే సమాధానం చెప్పేటోడు. సో రమ్య, ఒక బెస్ట్ హ్యాపీ మూమెంట్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక సాడ్ మూమెంట్ చెప్పాలంటే ఏం చెప్తావు? బెస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే ఇప్పుడైతే లైఫ్ ఇట్లా లీడ్ అవుతుంది. నా లైఫ్లో హ్యాపీ మూమెంట్ తినకు పెళ్ళే కాదు అన్న వ్యక్తిని నన్ను తీసుకొని వెళ్ళి మరీ అక్కడ పెళ్ళి చేసుకోవడం, నాకు ది బెస్ట్ గిఫ్ట్ ఇవ్వడం అనేది అది. సాడ్ అంటే తెలిసిందే అక్క, తను చనిపోవడం, రెండు తనే, హ్యాపీనెస్ తనే, బాధ తనే, రెండు తనే. ఎప్పుడైనా వెళ్ళి అంటే అడుగుతున్నాను, అట్లా ఫీల్ అవ్వద్దు. సో దీన్ని జనాలు కూడా వేరేలా తీసుకోకండి. అంటే తను లేడు, ఇంతను ఈ పొజిషన్కి ఇప్పుడు వచ్చినావు కాబట్టి ఎప్పుడైనా అక్కడ వెళ్ళి ఫొటోస్ దగ్గర ఇట్లా మాట్లాడుకోవడం, అట్లా ఏదైనా సిచ్యువేషన్ చేస్తూ ఉంటావు, నీ కళలోకి వచ్చి ఏదైనా మాట్లాడడం లాంటివి ఎప్పుడైనా చనిపోయిన మూమెంట్లు ఎప్పుడైనా జరిగినాయి? అట్లా చనిపోయినాక మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఒకటేసారి కళ్ళలోకి వచ్చింది అక్క, నువ్వు ఇల్లు బయట అడుగు పెట్టకు, బయట చూసుకుంటే నన్ను ఇప్పుడే చూసుకో, బయట అడుగు పెట్టిందంటే మాత్రం నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు అంటే ఎన్ని కోట్లు తిరిగినా, గుళ్ళకు తిరిగినా నీకు కనబడను, ఇదే నీకు కనబడేది లాస్ట్, నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టకు, నువ్వు ఇట్లనే ఉండు తల్లి, నువ్వు మంచిగా ఉండు, నేను ఎక్కడున్నా నేను మంచిగా చూసుకుంటా అమ్మ అని అన్న వాళ్ళు, జోక్ చేయకు బావా ఎందుకు అట్లా అంటున్నావు అని కల్లో అన్నాను అక్క. కథం తను గడప బయట అడుగు పెట్టిండు, సడన్గా లేదు చూసుకుంటా ఇక్కడ లేడు. అప్పటి నుంచి ఇప్పటివరకు నా భర్త నా కళ్ళకు కూడా రాలేదు. ఇప్పటికీ మా ఇంట్లో ఫ్రేమ్, మా బావ ఫ్రేమ్ పెట్టరు అక్క, చూసుకుంటే ఏడుస్తా అని ఫోటో పెట్టాడు, మా సాయి పెట్టాడు, మా అమ్మ పెట్టదు, నా కొడుకు ఇద్దరు పెట్టరు ఆయన ఫ్రేమ్ని. మా డాడీ ఫోటోని తప్ప, మా డాడీ ఫోటోని చూస్తే నేను ఏడ్చుకుంటూ ఉండే. నేను ఇక ఆయన ఫోటో ఉండేసరికి ఇంకా మెంటల్గా అదైపోతా కాక ఫోటో కూడా తీయరు.
మొక్కేటప్పుడు తన బర్త్డే అటప్పుడును తనకి మొక్కేటప్పుడు మాత్రమే ఫోటో బయట తీస్తారు. ఇన్ని రీల్స్ చేసినావు కదా, నీకు నచ్చిన రీల్ ఏంటి అందులో బాగా ఎక్కువ కనెక్ట్ అయినటువంటి రీలు? ఎక్కువ అన్నీ కనెక్టే అక్క, అన్నీ నాయే కదా. అన్ని నీ అయినా కూడా నీకు మంచి హ్యాపీగా అరే ఇది ఇంకా బాగుంది వీటన్నింటికంటే అని చెప్పేసి. క్లిప్స్ వీడియో రీసెంట్గా తీసిన వీడియో ఒకటి మన అందులో వేసుకున్నారు లంగా ఓని మీద తీసింది, కొంచెం బాగా అనిపించింది. ఒక డైలాగ్ చెప్పు ఇంకా. ఏం డైలాగ్ చెప్పాలక్క? అన్ని డైలాగులు చెప్పినావు. ఇది ఉంటుంది అక్క, పెళ్లి చేసుకుంటా అంటేనేమో ఆయన కొడతాడు, పెళ్లి చేసుకొని అంటేనేమో నువ్వు కొడతావు, మీ ఇద్దరు పోతలు నేను చస్తానా. అది మస్తు ఘోరంగా ట్రోల్ అయింది అక్క. అవును, చాలా ట్రోల్ అయింది, అది మస్తు ట్రోల్ చేసి నన్ను. మొత్తానికైతే ఇప్పుడు రమ్య హ్యాపీ అని చెప్పొచ్చు. ఆ హ్యాపీ అని చెప్పొచ్చు అని మాటల వరకే, కానీ నీకు హ్యాపీ లేదని మాకు తెలుస్తుంది. హ్యాపీ ఉన్నాక ఉన్నా అంటే ఇక దాన్ని యాక్సెప్ట్ చేయాలక్క. యాక్సెప్ట్ చేసిన కాబట్టి ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ప్రతిదీ ఇప్పుడు నేను అసలు అదే పెట్టుకుని ఉండేదంటే నేను ఇక్కడ ఉండకపోతుండేవచ్చు. ఆ బాధల్ని కూడా ఇప్పుడు కూడా అక్క ఏదైనా నాకు బాధ వచ్చిందంటే ఆ బాధని సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తా. అది జరగదు అంటే గుర్తుపడతారు అందరు ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు? గుర్తుపడతారు. ఇప్పుడు బాగా ఎక్కువ వీళ్ళు ఎక్కిరిస్తారు అక్క అని గుర్తుపట్టక ముందు ఇట్లా మామూలుగా ఉండే, అరే ఆగదు ఇక పిట్టల రమ్య ఆగదు, అరే గుర్తుపడతారు రా పిట్టల రమ్యనని మా తమ్ముళ్ళే నన్ను ఎక్కిరిస్తారు అక్క. ఓకే, ఆయన వాళ్ళ ఇంటి పేరా పిట్టల? మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళదే, తనది ఏది నాకు రాలే అక్క, మార్చుకోలే నేను అసలు. అది అంటారు కదా ఏదో జరగాలని ఉన్నదనే అంటారు కదా, సో మేము ఎప్పుడు మార్చుకోవాలి ఇంటి పేరు అని కూడా కార్డులో కూడా ఎప్పుడు మార్పించుకోలేము అమ్మ వాళ్ళ ఇంటి పేరు. సో థ్యాంక్ యూ రమ్య, నువ్వు ఇట్లనే హ్యాపీగా ఉండాలి. సో రీల్సే కాకుండా నీకు మంచి మూవీ అయినా, సీరియల్స్ అయినా, సో ఫోక్ సాంగ్ అయినా, సో ఏదో ఒకటి మంచి అవకాశం వచ్చి సో నువ్వు మంచిగా లైఫ్లో మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. బట్ ఒక లైఫ్ కోసం అయితే ఆలోచించాలని అయితే మేము అనుకుంటున్నాము, బట్ ఆలోచించు. సో అది నీ పర్సనల్ కాబట్టి మేమంతా ఫోర్స్ చేయలేము. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య. మీ అందరి కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నాకు ఇప్పటికే కామెంట్స్ ఎక్కువైపోతాయి అక్క. కామెంట్స్ అంటున్నావు కానీ నన్ను అక్కని పిలిచి ఇప్పుడు పెట్టిన వాళ్ళు మంచి కామెంట్లే కదా అందరు ఇప్పుడు అమ్మ అని పిలుస్తున్నారు అక్క. అమ్మ అన్న మాట ఓకే, నాకు అమ్మ అన్న మాటతో ఎక్కడికైనా రండి, నేను మీకోసం ఎక్కడికైనా వస్తా. ఐఫోన్ కూడా కొనిస్తుంది రమ్య. అమ్మ అన్నారనుకో ఐఫోన్ కూడా. ఇప్పుడు నేను కూడా ఫైనల్గా అమ్మ అనబోతున్నా, నాకు ఇప్పుడు ఇక్కడ ఐఫోన్ ఇస్తుంది రమ్య, రాసుకోండి మీరు అది. సో నా ఐఫోన్ బయట పెట్టుకుంటే ఈరోజు కొత్త ఫోను ఓపెన్ చేద్దామా లేదా చెప్పు రమ్య. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు రమ్య నా కోసం ఐఫోన్ ఇస్తుంది, రమ్య అమ్మ అంట నేను. సో రమ్య అమ్మ నాకు ఐఫోన్ తెచ్చావా? కొనిస్తాను మాట ఇచ్చింది. కొనియకపోతే కింద కామెంట్ పెట్టండి. సో అసలే మా గోదావరి నుండి మా గిఫ్ట్లు కూడా వచ్చినాయి. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్. నేను పర్టికులర్గా ఈరోజు రమ్య ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే అందరు అమ్మాయిలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్లో అసలు నేనేం చెయ్యలేను, నాది ఇదే లైఫ్ అని చెప్పేసి కొంతమంది సూసైడ్ చేసుకోవడం, ఏదో బాధపడి సో వాళ్ళ లైఫ్ అన్ని వేస్ట్ చేసుకుంటున్నాయి. ప్లీజ్ రిక్వెస్ట్, అసలు ఎవరి లైఫ్లో ఫస్ట్ థింగ్ ఎవరు ఉండరు, మన లైఫ్లో మనమే ఉంటాం. కాబట్టి మన కోసం మన కష్టపడి మన పేరెంట్స్ కోసం కష్టపడితే సరిపోతుంది. ఎవరో థర్డ్ వ్యక్తులు వచ్చి మన లైఫ్ని ఇట్లా ఇది చేస్తారు అది చేస్తారు అనేది మీరు ఆలోచించకండి. మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక గోల్ ఉంటుంది. సో మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి, అది లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. ఈరోజు మీరు రమ్యను చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆమె ఉన్నటువంటి పర్సనాలిటీకైనా కావచ్చు, అసలు ఆమె ముందుకు వచ్చి చేయాలన్న చాలా భయపడతారు అట్లాంటి వ్యక్తులు. కానీ ఈరోజు రమ్య ఎలాంటి భయం లేకుండా చాలా ధైర్యంగా ఎన్ని కష్టాలున్నా కూడా ముందుకు వచ్చి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలని చెప్పేసి నిజంగా రమ్య చూపెట్టడం అనేది నాకైతే చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ. మీరందరూ రమ్యకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.